ప్రీవియస్ సెషన్‌లో ఏం నేర్చుకున్నాం? మోస్ట్ ప్రాబబ్లీ లైక్ అసలు మ్యూసాఫ్ట్ అంటే ఆన్ ఎ బ్రాడర్ నోట్ ఆర్ ఆన్ ఎ హైయర్ నోట్ అసలు ఏం చేస్తది? ఆ తర్వాత మ్యూసాఫ్ట్ ఎందుకు నేర్చుకోవాలి? లేకపోతే కెరీర్ రిలేటెడ్ ఎఫ్ఏక్యూస్ ఇలాంటివన్నీ కూడా మొత్తం we have seen it in a generic manner basically. Okay, from today we'll go into the topics also like అంటే అసలు ముందు మ్యూల్స్ ఆఫ్ నేర్చుకోవాలంటే దానికి ముందు ఏం నేర్చుకోవాలి మనం, ఆ తర్వాత కామన్గా ఇంటిగ్రేషన్ రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉంటాయి, తర్వాత మనం అసలు ఏమేమి కంటెంట్ డీల్ చేస్తాం మన కోర్స్లో, తర్వాత సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఏంటి, తర్వాత సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ ఏంటి ప్రాక్టీస్ చేసుకునేదానికి, ఒక మ్యూల్స్ ఆఫ్ డెవలపర్ రియల్ టైంలో అసలు ఏం చేస్తాడు ఎగ్జాక్ట్లీ, ఓకే తన రోల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది, ఎప్పుడు స్టార్ట్ అవుద్ది, ఎప్పుడు ఎండ్ అవుద్ది, తర్వాత ఏ టీమ్స్తో ఇంటరాక్ట్ అవుతాడు, ఇలాంటి అవన్నీ కూడా విల్ సీ ఇట్ టుడే ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫస్ట్ మనకి ప్రీరిక్విజిట్స్ అంటే ఏంటి అంటే మ్యూల్స్ ఆఫ్ నేర్చుకునే ముందు బేసికల్గా ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి. ఓకే, ఏమేమి తెలిసి ఉండాలి? మోనోలిథిక్ అప్లికేషన్స్ అంటే ఏంటి, మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, తర్వాత ఏపీఐస్ అంటే ఏంటి, వెబ్ సర్వీసెస్ అంటే ఏంటి, రెస్ట్ అంటే ఏంటి, సోప్ అంటే ఏంటి, తర్వాత ఏపీఐ లైఫ్ సైకిల్ అంటే బికాస్ మనం సాఫ్ట్వేర్ డెవలప్ చేసేటప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అని ఒక కాన్సెప్ట్ ఎలాగుంటుందో ఏపీఐ డెవలప్ చేసేటప్పుడు ఏపీఐ లైఫ్ సైకిల్ ఉంటుంది, అది కూడా ఏంటి, ఆ తర్వాత డిఫరెంట్ ఎన్వైర్మెంట్స్ ఇన్ రియల్ టైం అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ డెవలప్మెంట్, టెస్టింగ్, ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్, డిజాస్టర్ రికవరీ, ఇట్లాగా చాలా ఎన్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ రియల్ టైంలో ఎన్వైర్మెంట్స్ ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళకైతే కొంచెం ఐడియా ఉంటుంది, అసలు వర్క్ చేయని వాళ్ళకైతే ఆబ్వియస్లీ అసలు ఏం ఐడియా ఉండదు. కాబట్టి ఆ ఎన్వైర్మెంట్స్ అన్ని ఏమేమి ఎన్వైర్మెంట్స్ ఉంటాయి, ఉంటే ఏ ఎన్వైర్మెంట్కి ఏంటి సిగ్నిఫికెన్స్ ఏంటి, ఏది ఎప్పుడు వాడతారు, ఓకే అన్ని ఆర్గనైజేషన్స్లో అన్ని ఎన్వైర్మెంట్స్ ఉంటాయా లేకపోతే కొన్నే ఉంటాయా, కొన్నే ఎందుకు పెడతారు, ఓకే ఇలాంటి డిస్కషన్ అంతా కూడా డిఫరెంట్ ఎన్వైర్మెంట్స్ ఇన్ రియల్ టైం అనేది ప్రీరిక్విజిట్స్ కింద, అది జనరిక్ టాపిక్. ఇఫ్ యూ గో టు ఎనీ ఐటీ జాబ్ ఆబ్వియస్లీ అన్ని ఎన్వైర్మెంట్స్, ఈ ఎన్వైర్మెంట్స్ గురించి అయితే మనం తెలుసుకో ఉండాలి ఒకటి. సెకండ్ థింగ్, ఒకవేళ ఎవరికైనా రియల్ టైంలో వర్క్ చేసినా వాళ్ళకి ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే ఓకే ఈ ఎన్వైర్మెంట్ మనం ఎందుకు వాడుతున్నాం, ఏదో బ్లైండ్గా వర్క్ చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి, ఈవెన్ ఇంక్లూడింగ్ మీ ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే ఓకే చేస్తున్నాం ఎందుకు వాడుతున్నాం ఎందుకు చేస్తాం అనేది తెలియదు, అలాంటి వాళ్ళందరికీ కూడా రిఫ్రెష్ అయిపోద్ది అనమాట. ఓకే ఓకే ఎందుకని ఈ పర్టికులర్ ఎన్వైర్మెంట్ వాడుతున్నాం, లేదు కొన్ని కొన్ని తెలియని ఎన్వైర్మెంట్స్ ఉంటాయి, ఆ ఎన్వైర్మెంట్స్ని కూడా ఇంట్రడ్యూస్ అవుతాయి అనమాట. ఓకే, అంటే ఇద్దరికి ఉపయోగపడే విధంగా డిఫరెంట్ ఎన్వైర్మెంట్స్ ఇన్ రియల్ టైం. ఆ తర్వాత జనరల్గా మనం మ్యూల్సాఫ్ట్ ఏం చేస్తాం, మోస్ట్ ఆఫ్ ద టైం ఏపీఎస్ బిల్డ్ చేస్తాం. జనరల్గా కూడా ఏపీఎస్ బిల్డ్ చేసేటప్పుడు మెసేజెస్ పంపించాలి కదా, ఆ మెసేజెస్ ఏ ఫార్మాట్లో పంపిస్తారు, జేసన్, సిఎస్వి, ఎక్స్ఎంఎల్ మోస్ట్ ఆఫ్ ద టైం. ఓకే, ఈ 3 డేటా ఫార్మాట్స్ ఎక్కువగా డీల్ చేస్తాం, దాంట్లో ఎక్కువ జేసన్. అందుకని ఆ జేసన్ ఎలా ఉంటుంది, ఓకే ఆ జేసన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దాంట్లో ఏమి డేటా టైప్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా జేసన్లో, సిఎస్విలో, ఎక్స్ఎంఎల్లో మనం టోటల్గా డిస్కస్ చేసుకొని దెన్ యూ విల్ గెట్ మోర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇట్ ఎగ్జాక్ట్లీ. ఓకే, తర్వాత హెచ్టిటిపిఎస్ డిస్కషన్ అంటే ఇది ఏంటి అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫ్రంట్ ఎండ్, ఓకే ఇది బ్యాక్ ఎండ్, మధ్యలో ఏపీఐ ఉంది. అంటే ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డైరెక్ట్గా కమ్యూనికేట్ చేసుకోలేదు కాబట్టి ఏం చేస్తున్నాం మనం మిడిల్ వేర్ టూల్, అంటే మిడిల్ వేర్ టూలు, ఇంటిగ్రేషన్ టూలు, లేకపోతే ఈఎస్బి టూలు, ఇట్లా రకరకాలుగా మనం మ్యూల్సాఫ్ట్ని ఆర్ అదర్ ఇంటిగ్రేషన్ టూల్స్ని కాల్ చేస్తాం. కాబట్టి మిడిల్ వేర్ అని ఎందుకు అంటున్నాం, బికాస్ ఇట్ స్టేస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్, సో వీ కాల్ ఇట్ ఎస్ ఏ మిడిల్ వేర్ టూల్. సరే ఇప్పుడు ఇది ఏపీఐ అనుకుందాం యాక్చువల్గా కూడా. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ నుంచి రిక్వెస్ట్ వచ్చింది, ఓకే దాన్ని బ్యాక్ ఎండ్కి అనుకూలంగా మార్చి మళ్ళీ రిక్వెస్ట్ పంపించి అక్కడి నుంచి రెస్పాన్స్ వచ్చింది, ఆ రెస్పాన్స్ని ఫ్రంట్ ఎండ్కి సూట్ అయ్యే విధంగా రెస్పాన్స్ వస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద జాబ్ ఆఫ్ మ్యూల్సాఫ్ట్ ఎకోసిస్టమ్. యాక్చువల్గా ఏపీఐ డెవలప్ చేయడం అంటే ఇది. ఇప్పుడు ఏపీఐ డెవలప్ చేశారు, ఓకే ఈ ఏపీఐకి రిక్వెస్ట్ పంపించాలంటే ఏ డేటా రావాలి, మేబీ జేసన్, ఎక్స్ఎంఎల్లో ఎక్కువగా వాడతారు, జేసన్ ఎక్స్ఎంఎల్లో కూడా జేసన్ ఎక్కువ వాడతారు. సరే ఇప్పుడు ఈ ఫ్రంట్ ఎండ్ నుంచి మన ఏపీఐ కమ్యూనికేట్ అవ్వాలంటే మన ఈ డేటా, ఈ మెసేజ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ జరగాలి. ఎలా జరుగుద్ది, ఈ హెచ్టిటిపి ద్వారా జరుగుద్ది. అంటే మీరు ఇంటర్నెట్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే www.google.com అని క్లిక్ చేస్తారు, దానికి ముందు https:// అని ఉంటుంది. ఓకే, అంటే మీరు ఇచ్చే రిక్వెస్ట్ ఎలా ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, త్రూ హెచ్టిటిపి అనమాట. ఓకే, ఇట్ ఈస్ ఎ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్
వన్ పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఈ హెచ్టిటిపి వాడతాం. ఆ హెచ్టిటిపిఎస్ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, అవి ఎలా కాన్ఫిగర్ చేస్తాం మ్యూల్సాఫ్ట్లో, ఇలాంటివన్నీ కూడా మనకి ముందు మినిమం బేసిక్స్ తెలుసుకుంటే తర్వాత ఫర్దర్గా డెప్త్లోకి వెళ్ళి ఎలా కాన్ఫిగర్ చేస్తామనేది నేర్చుకుంటాం. కాకపోతే ఇవన్నీ తెలియడం వల్ల ఏమవుతుందంటే మీరు ఇంటిగ్రేషన్లో ఉన్నంత కాలం ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఉపయోగపడతాయి. ఓకే, ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఓన్లీ మ్యూల్సాఫ్ట్. ఓకే, మీరు ఇంటిగ్రేషన్లో ఎన్ని సంవత్సరాలు అయితే ఉంటారో ఓకే అన్ని సంవత్సరాలకి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. దీస్ ఆర్ జనరిక్ కాన్సెప్ట్స్. జనరలీ వాట్ మ్యూల్సాఫ్ట్ ఇన్స్ట్రక్టర్స్ విల్ డూ, ఇంటర్నెట్లో చూసుకొని వచ్చేసానని చెప్పేస్తారు. బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దాట్ బికాస్ దీస్ ఫండమెంటల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫండమెంటల్స్ ఉంటే మీకు మీ డెవలప్మెంట్ కానీ మీ అండర్స్టాండింగ్ కానీ ఆఫ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద మ్యూల్సాఫ్ట్ విల్ బి మోర్ మీనింగ్ఫుల్ అనమాట. అదే ఫర్ ఎగ్జాంపుల్ బేస్మెంట్ సరిగ్గా లేకుండా బిల్డింగ్ కడితే ఎలాగుంటుందో అలాగే ఈ ఫండమెంటల్స్ లేకుండా మీరు వెళ్ళి మ్యూల్సాఫ్ట్ నేర్చుకుంటే అలా ఉంటుంది. జాబ్ చేయగలుగుతారు, అన్నీ చేయగలుగుతారు, బట్ యూ విల్ నాట్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ ఎగ్జాక్ట్లీ. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఆల్ దీస్ ఫండమెంటల్స్ వెరీ వెరీ డీపర్ అండర్స్టాండింగ్లో మనకు ఉండాలన్నమాట. ఓకే, ఇస్ దట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? అందుకని వీటిని ప్రీ రిక్విజిట్స్ అంటున్నాం. ఓకే, ఇవన్నీ కూడా నేనే డీల్ చేస్తాను ఇండివిజువల్గా. ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ ఇట్, వై వీఆర్ యూజింగ్ ఇట్, వాట్ ఈస్ ద రీజనింగ్ బిహైండ్ ఇట్, ఇవన్నీ కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ. ఓకే ఫైన్. నెక్స్ట్ మ్యూల్సాఫ్ట్తో ఇప్పుడు ఏం చేసాం మనం, జనరల్గా కూడా ఏపీఐ డెవలప్ చేస్తామని చెప్తున్నాం ఎక్కువ టైం. అయితే ఏపీఐ అంటే ఏంటి, బేసికల్గా ఒక ఫ్రంట్ ఎండ్ ఉంది, ఒక బ్యాక్ ఎండ్ ఉంది, మధ్యలో ఒక మిడిల్ వేర్ లేయర్ లాగా ఇట్లా ఉండేదాన్ని మనం ఏపీఐ అంటున్నాం. సింపుల్గా చెప్పాలంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. అది ఏపీఐ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఏంటి, ఇదంతా డీటెయిల్గా చూద్దాం. బట్ స్టిల్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఏపీఐ ఇస్ నథింగ్ బట్ ఏపీఐ స్టాండ్స్ ఫర్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఇట్ ఈస్ ఏ లేయర్ బిట్వీన్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. ఓకే, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ డైరెక్ట్గా కమ్యూనికేట్ చేసుకోలేవు కాబట్టి ఈ మధ్యలో ఏపీఐ వచ్చి ఇట్ ఈస్ ట్రైయింగ్ టు ఎస్టాబ్లిష్ ద కమ్యూనికేషన్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ మెసేజెస్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఐసిఐసిఐ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్ వాడుతున్నారు అనుకుందాం. ఇది ఐసిఐసిఐ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్. మీరు ఏం చేయాలనుకుంటున్నారు, బ్యాలెన్స్ చెక్ చేయాలనుకుంటున్నారు. మీ అకౌంట్లో బ్యాలెన్స్ చెక్ ఎంత చేయాలని మీరు డిసైడ్ చేసుకున్నారు. అప్పుడు ఏం చేస్తారు, ఆ పర్టికులర్ ఫీచర్ దగ్గరికి వెళ్ళి బటన్ ఉంటుంది, బటన్ క్లిక్ చేస్తారు. ఈ బటన్ క్లిక్ చేయగానే జనరల్గా ఏం జరుగుద్ది, ఒక రిక్వెస్ట్ జనరేట్ అవుద్ది. ఓకే, ఈ దీన్నే ఫ్రంట్ ఎండ్ అంటున్నాం. ఎందుకని, ఐఎమ్ ద యూజర్ అండ్ ఐఎమ్ యూజింగ్ ఇట్ ఫ్రమ్ ద ఇట్ ఈస్ ద కస్టమర్ ఫేసింగ్ సాఫ్ట్వేర్ కదా, అప్లికేషన్ కదా బేసిక్గా. అందుకని దీన్ని ఫ్రంట్ ఎండ్ అంటున్నాం. ఈ ఫ్రంట్ ఎండ్ దేంతో డెవలప్ చేస్తారు జనరల్గా, ఈ జావా స్క్రిప్ట్ లేకపోతే యాంగులర్ ఫ్రేమ్వర్క్ కానీ ఇట్లాంటివన్నీ టూల్స్ యూటిలైజ్ చేసుకొని, లేకపోతే ఆండ్రాయిడ్ లేకపోతే ఐఓఎస్ యాప్స్ అయితే ఇట్లాగా సాఫ్ట్వేర్స్ యూటిలైజ్ చేసుకొని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూటిలైజ్ చేసుకొని పీపుల్ విల్ డెవలప్ ది ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్. ఈ పర్టికులర్ జాబ్ మనం చేస్తామా లేకపోతే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ చేస్తారా? ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్. ఓకే, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్, మనకు సంబంధం లేదు. అంటే ఈ జాబ్ మనది కాదు. ఓకే ఫైన్. ఇది ఇప్పుడు ఈ బ్యాలెన్స్ చెక్ చేయాలి. బ్యాలెన్స్ చెక్ చేసేదానికి బ్యాలెన్స్ ఎక్కడ ఉంటుంది, మేబీ ఐసిఐసిఐ బ్యాంకు ఒక డేటాబేస్ వాడుతున్నాను అనుకుందాం మనం బ్యాక్ ఎండ్. జస్ట్ అజ్యూమ్ దిస్ యూజింగ్ ఏ డేటాబేస్. ఇప్పుడు దీన్ని ఏమంటారు, బ్యాక్ ఎండ్ అంటారు. నౌ దిస్ ఫ్రంట్ ఎండ్ కెన్ కమ్యూనికేట్ డైరెక్ట్లీ విత్ బ్యాక్ ఎండ్. కుదురుతుందా? కుదరదా ఒకవేళ తెలిస్తే? ప్రీవియస్ సెషన్ అటెండ్ అయ్యారండి మీరందరూ? నిన్న ప్రీవియస్ సెషన్ అటెండ్ అయ్యారా ఉన్న వాళ్ళందరూ? ఎస్ నో? ఎస్ అటెండ్ అయ్యారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు తెలుగు పర్సన్ అనుకుందాం, ఫ్రంట్ ఎండ్ ఇది హిందీ అనుకుందాం. ఈ రెండు మాట్లాడగలుగుతా? నో సార్. రైట్, అంటే తెలుగు వాళ్ళకి వేరే లాంగ్వేజ్ ఏది రాదు కదా, హిందీ వాళ్ళకి వేరే లాంగ్వేజ్. అదే మీరు ఇప్పుడు ఎలాగైతే ఈ తెలుగు పర్సన్ హిందీ పర్సన్ ఎలాగైతే మాట్లాడుకోలేరో అదే కదా మనం నిన్న ఎగ్జాంపుల్ తీసుకుంది.
ఓకే. ఇప్పుడు ఈ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ విత్ బ్యాక్ ఎండ్ అప్లికేషన్ డైరెక్ట్‌గా కమ్యూనికేట్ చేసుకోలేవు. ఎందుకని? బికాస్ ద ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ లాంగ్వేజ్ ఈస్ డిఫరెంట్ అండ్ ద బ్యాక్ ఎండ్ అప్లికేషన్ లాంగ్వేజ్ ఈస్ డిఫరెంట్. వాటెవర్ ఇట్ నోస్ ఎగ్జాక్ట్‌లీ. అప్పుడు మధ్యలో ఏం చేస్తాం? మ్యూల్సాఫ్ట్ లాంటి టూల్ తోటి ఏపీఐ డెవలప్ చేస్తాం. ఓకే. నౌ ఏం చేస్తది ఇది? ఇక్కడ మీరు ఈ బ్యాలెన్స్ చెక్‌కి బటన్ క్లిక్ చేయగానే ఒక మెసేజ్ జనరేట్ అవుద్ది. ఆ మెసేజ్ ఏంటి? దాన్నే రిక్వెస్ట్ అంటున్నాం. అంతే కదా! రిక్వెస్ట్. ఈ రిక్వెస్ట్ ఎలా ఉంటది? ఓకే. ఈ రిక్వెస్ట్‌లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎక్కువగా మనం జేసన్ వాడతారు యాక్చువల్‌గా కూడా. ఈ హెచ్‌టిటిపి తోట. ఇప్పుడు హెచ్‌టిటిపి ప్రోటోకాల్, హెచ్‌టిటిపిఎస్ ప్రోటోకాల్ మనకు సెక్యూరిటీ కావాలి కాబట్టి హెచ్‌టిటిపిఎస్ వాడతారు. దాన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్‌పోర్ట్ చేయాలంటే ఏపీఐకి. అండ్ ఈ రిక్వెస్ట్ ఏమేమి ఉంటది? మీ అకౌంట్ నంబరు. ఓకే. 1, 2, 3, 4 మీరు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? అంటే వాట్ ఈస్ ద ఆపరేషన్ టైప్? అంటే బ్యాలెన్స్ చెక్. ఫర్ ఎగ్జాంపుల్. ఈ 2 మెసేజ్‌లు వచ్చాయి. ఈ 2 కంబైన్ అయ్యి ఇప్పుడు ఒక రిక్వెస్ట్‌కి వస్తుంది. ఈ రిక్వెస్ట్ జేసన్ ఫార్మాట్‌లో ఉంటది. అప్పుడు ఏపీఐకి వచ్చింది. అంటే ఏపీఐకి రాగానే ఈ పర్టిక్యులర్ మెసేజ్ డీబీకి అర్థం అవుద్దా? అర్థం కాదు కాబట్టి ఏం చేస్తది? డీబీకి పంపించేటప్పుడు దాన్ని కన్వర్ట్ చేసి డీబీకి అనుకూలంగా పంపిస్తది. మళ్ళీ డీబీ బ్యాలెన్స్ చెక్ చేసి దాని మెసేజ్ ఫార్మాట్‌లో రెస్పాన్స్ ఇస్తది. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ అకౌంట్ నంబరు 1234 25,000 బ్యాలెన్స్. ఇప్పుడు ఈ మెసేజ్ మళ్ళీ దీని ఫ్రంట్ ఎండ్‌కి అర్థం కాదు కాబట్టి ఏం చేస్తాం? ఇక్కడ కన్వర్ట్ చేసి ఏపీఐలో మళ్ళీ దాని రెస్పాన్స్ పంపిస్తాం. ఇప్పుడు ఈ ఫ్రంట్ ఎండ్‌కి ఎలాగది అర్థమవుతదో ఆ లాంగ్వేజ్‌లో పంపిస్తున్నాం కాబట్టి అది ఇక్కడికెళ్ళి డిస్‌ప్లే చేసి నీట్‌గా మనకి కనిపిస్తుంది. ఓకే. 90% ఆఫ్ ద టైమ్ ఈ ఏపీఐస్ డెవలప్ చేస్తాం. ఇది కూడా రెస్ట్ ఏపీఐస్. బట్ ఏపీఐ అంటే ఏంటి ఇంకా డీటెయిల్‌గా మనం ఫర్దర్ సెషన్‌లో చూద్దాం. బట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ప్లీజ్ ట్రై టు అండర్‌స్టాండ్ ఆన్ ఎ బ్రాడర్ నోట్ ఏపీఐ ఈస్ ఎ లేయర్ బిట్వీన్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. ఓకే. ఇప్పుడు ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ చేస్తామని చెప్పాం. ఈ డేటాబేస్ యాక్టివిటీ యాక్టివిటీ అంతా డేటాబేస్ డెవలపర్ లేదా డేటాబేస్ అడ్మిన్స్ వాళ్ళు చూసుకుంటారు. అంటే మ్యూల్సాఫ్ట్ డెవలపర్ ఏమైనా చేస్తున్నాడా దీనికి సంబంధించిన యాక్టివిటీ? చేయట్లా. దీనికి సంబంధించిన యాక్టివిటీ ఏమైనా చేస్తున్నాడా? చేయట్లా. ఇది మ్యూల్సాఫ్ట్ డెవలపర్ పని కాదు. ఇది మ్యూల్సాఫ్ట్ డెవలపర్ పని కాదు. ఇదొక్కటే మ్యూల్సాఫ్ట్ డెవలపర్. బట్ ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ టీమ్‌తో ఇంటరాక్ట్ అవ్వాలా లేదా? Yes, we need to interact with both ఇంటరాక్ట్. the DB బ్యాక్ and ఎండ్ డెవలపర్‌తో, డేటాబేస్ డెవలపర్‌తో ఇంటరాక్ట్ అవ్వాలి yes. ఖచ్చితంగా. యాహ్! నౌ అంటే ఇప్పుడేంటి కమ్యూనికేషన్ విల్ ప్లే ఏ వెరీ కీ రోల్. అంటే మనం ఖచ్చితంగా కూడా ఫ్రంట్ ఎండ్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి. బ్యాక్ ఎండ్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి. ఇంక వేరే స్టేక్ హోల్డర్స్ బిజినెస్ పీపుల్ వీళ్ళుంటే వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవ్వాలి. యాస్ ఎ డెవలపర్ ఎగ్జాక్ట్‌లీ. ఓకే. ఫైన్. సరే. ఇప్పుడు ఈ మధ్యలో యాక్చువల్‌గా కూడా ఇప్పుడు నేను ఏపీఐ డెవలప్ చేసేసాను. ఇప్పుడు ప్రతిసారి మీరు టెస్ట్ చేయాలంటే ఫ్రంట్ ఎండ్ ఉండాల్సిందేనా? మీ ఏపీఐ డెవలప్ చేశారు. మీరు డేటాబేస్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ టేబుల్ నేము, తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవన్నీ మన కోసం క్రియేట్ చేసారు. అవన్నీ తీసుకొని మన డేటాబేస్ కాన్ఫిగరేషన్ సెట్ చేసి మన ఏపీఐలో మనం వీఆర్ ఏబుల్ టు గెట్ ద రెస్పాన్స్. బట్ ఇప్పుడు ఇంకా ఫ్రంట్ ఎండ్ రెడీ అవ్వలేదు. అప్పుడు ఎలా టెస్ట్ చేయాలి మన ఏపీఐని? సోప్ యూఐ టూల్స్ లాంటివి యూస్ చేయొచ్చు. సోప్ యూఐ గాని, పోస్ట్ మ్యాన్ గాని, లేకపోతే రెస్ట్ అడ్వాన్స్ టూల్స్ గాని అట్లాంటివి యూటిలైజ్ చేసుకొని విల్ యూస్. ప్రస్తుతానికి మన దాంట్లో పోస్ట్ మ్యాన్ వాడతాం యాక్చువల్‌గా కూడా. ఓకే. పోస్ట్ మ్యాన్ వాడతాం. వాట్ ఈస్ పోస్ట్ మ్యాన్? ఇట్ ఈస్ అన్ ఏపీఐ టెస్టింగ్ టూల్. అంటే ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ రెడీ అవ్వకపోయినా కూడా ఓకే. మనం ఏం చేయొచ్చు? మన ఏపీఐ రెడీ అవ్వగానే పోస్ట్ మ్యాన్ యూటిలైజ్ చేసుకొని మన ఏపీఐ ప్రాపర్‌గా వర్క్ అవుతుందా లేదా? అంటే ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ అలాంటి రిక్వెస్ట్ తీసుకొని పోస్ట్ మ్యాన్‌లో హిట్ చేస్తాం. అవును. మన ఏపీఐ తీసుకొని దాన్ని డేటాబేస్‌తో కమ్యూనికేట్ చేసుకొని మనకు రెస్పాన్స్ ఇస్తది. మనం ఫ్రంట్ ఎండ్‌కి పంపించే రెస్పాన్స్ పోస్ట్ మ్యాన్‌లో వచ్చిందా లేదా? అవన్నీ చెక్ చేసుకుంటే మనకేమవుద్ది? వితౌట్ ద ఫ్రంట్ ఎండ్ డిపెండెన్సీ వి విల్ బి ఏబుల్ టు టెస్ట్ అవర్ ఏపీఐ ఎగ్జాక్ట్‌లీ. ఓకే. యాస్ ఎ మ్యూల్సాఫ్ట్ డెవలపర్. సో ఈ పోస్ట్ మ్యాన్ లాంటి టెస్టింగ్ టూల్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు టెస్ట్ ద ఏపీఐ విచ్ వి డెవలప్డ్ ఎగ్జాక్ట్‌లీ. అర్థమైందండి? మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎక్కువగా ఇది చేస్తాం. అని నేను సింపుల్‌గా చెప్పా. ఈడ ఒక ఏపీఐ అనేది. జనరల్‌గా ఈడ మళ్ళీ మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. ఒక లేయర్ ఉంటదని మనం డీపర్‌గా స్లోగా మ్యూల్సాఫ్ట్‌లోకెళ్ళి అర్థం చేసుకునేటప్పుడు విల్ ట్రై టు డూ దట్ ఎగ్జాక్ట్‌లీ. బట్ సింపుల్‌గా ఏంటి ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఉంది. బ్యాక్ ఎండ్ అప్లికేషన్ ఉంది. ఈ రెండిటికి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది.
అది ఏపీ బేసికల్. ఓకే, అయితే ఏపీ డెవలప్ చేసేదానికి MuleSoftలో ఎంత ఈజీ ఏం చెప్పాను? డ్రాగ్ అండ్ డ్రాప్, కాన్ఫిగర్, ట్రాన్స్ఫర్మేషన్స్, ఈ 3 చేస్తే చాలు. అంటే ఆల్రెడీ అన్ని రెడీగా ఉంటే జస్ట్ డ్రాగ్ డ్రాప్ చేస్తాము, కాన్ఫిగర్ చేస్తాము, తర్వాత ఏమైనా ఉంటే ట్రాన్స్ఫర్మేషన్స్ రాస్తాం, ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ యూటిలైజ్ చేసుకొని రిక్వెస్ట్ పంపిస్తాం, అవునా రెస్పాన్స్ వస్తుంది, మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్ యూటిలైజ్ చేసుకుని ఫ్రంట్ ఎండ్కి రెస్పాన్స్ పంపిస్తాం. అంతే మనం చేసేది, ఇంకా అంతమించి ఇంకేం లేదు. ఎగ్జాక్ట్. ఓకే ఫైన్. ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? ఓకే ఫైన్. సైలెన్స్, ఐ విల్ టేక్ ఇట్ యాస్ నో క్వశ్చన్స్. ఇప్పుడు అసలు అంటే ఒక ఏపీఐ డెవలప్ చేయడం ఎంత ఈజీయో విల్ ట్రై టు అండర్స్టాండ్ యాక్చువల్లీ. ఇది ఎనీ పాయింట్ స్టూడియో అంటారు బేసికల్గా కూడా. ఏంటిది ఎనీ పాయింట్ స్టూడియో? ఈ ఎనీ పాయింట్ స్టూడియో ఏం చేస్తుంది అంటే, మనం ఏదన్నా ఏపీఐస్ డెవలప్ చేసుకోవాలన్నా లేకపోతే ఇంటిగ్రేషన్స్ డెవలప్ చేసుకోవాలన్నా MuleSoft ఎకో సిస్టంలో ఏం వాడతామండి? ఎనీ పాయింట్ స్టూడియో. ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్ ఫర్ MuleSoft రిలేటెడ్ వర్క్. ఎగ్జాక్ట్లీ. అంటే ఇది డెవలప్ చేసేదంతా కూడా ఈ పర్టికులర్ ఎనీ పాయింట్ స్టూడియోలో చేస్తాం. జావా వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మీకు ఎక్లిప్స్ ఎలాగైతే వాడతారో యాక్చువల్గా ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఐడిఈగా, జావా ఐడిఈగా, ద సేమ్ వే MuleSoft ఐడి. బట్ జావాలో ఏం చేస్తాం, మనం వెళ్ళి కోడ్ రాస్తాం. ఇక్కడ కోడ్ రాయము, జస్ట్ డ్రాగ్ డ్రాప్ చేస్తాం. డ్రాగ్ డ్రాప్ చేస్తే ఎలా జరుగుతుందండి అంటే, డ్రాగ్ డ్రాప్ చేయగానే బ్యాక్ ఎండ్లో మళ్ళీ, బ్యాక్ ఎండ్ అంటే నా ఉద్దేశం ఇక్కడ మా స్టూడియోలో ఆటోమేటిక్గా కోడ్ జనరేట్ అవుతుంది. ఓకే, XML కోడ్ జనరేట్ అవుతుంది. ఆ కోడ్ యూటిలైజ్ చేసుకొని సిస్టమ్కి అర్థమై దాన్ని మనకి రెస్పాన్స్ ఇస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. ఇస్ క్లియర్? ఎనీ పాయింట్ స్టూడియోలో ఏం చేస్తాం మనం? MuleSoft ఎకో సిస్టమ్లో ఏపీఎస్ కానీ లేదా ఇంటిగ్రేషన్స్ కానీ ఏదైనా డెవలప్ చేయాలంటే యూ విల్ డూ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎనీ పాయింట్ స్టూడియో. ఎగ్జాక్ట్లీ. ఒక సింపుల్ అప్లికేషన్ చేయాలనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ. హలో వరల్డ్ అప్లికేషన్ చేయాలనుకుంటున్నాను. అంటే హలో వరల్డ్ అంటే మనం రిక్వెస్ట్ పంపించాం, హలో వరల్డ్ అని రెస్పాన్స్ రావాలి. దేంట్లో? మన ఏపీఐకి రావాలంటే ఎలా? చూడండి, ఈ ఫైల్ మీద క్లిక్ చేశాను, న్యూ మీద క్లిక్ చేశాను, మ్యూల్ ప్రాజెక్ట్, నేమ్ ఇస్తాను ఫస్ట్. ఓకే, ఓకే అని క్లిక్ చేశాను ఇక్కడ, ఫినిష్ అని. ఇప్పుడు ఏమవుద్ది, ఒక ఏపీఐ స్కెల్టన్, ఫస్ట్ బేసిక్ స్కెల్టన్ తోటే ఓకే మొత్తం క్రియేట్ అయిపోద్ది. క్రియేట్ అయిన తర్వాత ఐ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ దెన్ ఐ డూ ద రిక్వైర్డ్ థింగ్స్. ఎగ్జాక్ట్లీ. అంటే నేను ఏ రిక్వెస్ట్ పంపించినా నాకు రెస్పాన్స్ హలో వరల్డ్ అని రావాలి. ఓకే, నౌ సి ఇక్కడ చూడండి, హలో వరల్డ్ డెమో ఏపీఐ 7310 ఇట్స్ క్రియేటెడ్. ఒక ప్రాజెక్ట్ లా క్రియేట్ అయిపోయింది. చూడండి ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఈ ఫోల్డర్స్లో ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి, ఎలా ఉపయోగపడతాయి, అవన్నీ కూడా ఫర్దర్ సెషన్స్లో మనం చూస్తాం. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం డోంట్ వరీ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. ఎగ్జాక్ట్లీ. ఓకే ఫైన్. నౌ ఇప్పుడు చూడండి ఇక్కడ రైట్ సైడ్ ఈ మ్యూల్ ప్యాలెట్ ఉంది. క్వశ్చన్. యా. సో ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ క్రియేట్ చేయగానే కింద ఫోల్డర్స్ ఇవి మెయిన్ జావా ఇవన్నీ ఆటోమేటిక్ గా వచ్చాయా లేకపోతే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. యా, ఓకే ఇవన్నీ స్ట్రక్చర్, ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అన్నమాట. ఓకే, బేసిక్ కానీ బేసిక్ స్ట్రక్చర్ దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్సి మెయిన్ జావా దీంట్లో ఏమైనా ఉన్నాయో చూడండి ఒకసారి. దీని మీద క్లిక్ చేశాను, ఏమీ లేవు, ఎందుకని అది ఎంటీ ఉంది. ఇప్పుడు అదే ఎస్ఆర్సి మెయిన్ రిసోర్సెస్లో అయితే చూడండి, మళ్ళీ ఇదొక ఫైల్ ఉంది, ఇదొక ఫైల్. అట్లా అంటే ఇది వాడతామా లేదా అనేది తర్వాత సంగతి, కానీ క్రియేట్ అయిపోయింది బేసిక్ స్ట్రక్చర్ అనేది. ఎగ్జాక్ట్లీ. యా. ఓకే ఫైన్. నౌ ఇప్పుడు ఈ మ్యూల్ ప్యాలెట్ ఉంది, దీని నుంచి మనం డ్రాగ్ డ్రాప్ చేసుకుంటాం.
ఇదేమో మన ప్రాజెక్ట్ రిలేటెడ్ డీటెయిల్స్ అంతా కూడా ఇక్కడ చూసుకోవచ్చు. మన ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, ఎలా ఉంటుంది ఏంటని. మధ్యలో ఇది క్యాన్వాస్ ఏరియా, వర్కింగ్ ఏరియా. క్యాన్వాస్ అంటాం, ఇట్ ఈస్ వర్కింగ్ ఏరియా. ఆ తర్వాత కింద ఇక్కడ మల్టిపుల్ ట్యాబ్స్ ఉన్నాయి. ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం. జస్ట్ ఊరికి మీకు అర్థం చేసుకునేదానికి ఇక్కడ లాక్స్ చెక్ చేసుకోవడం, లేకపోతే ఏదైనా ఇష్యూస్ ఉంటే అవన్నీ చెక్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఈ ట్యాబ్స్లో చేసుకోవచ్చు అన్నమాట మనం ఓవరాల్గా. ఓకే, ఫైన్. ఇప్పుడు నేను ఒక ఏపీఐ డెవలప్ చేయాలనుకుంటున్నా. ఆ ఏపీఐ డెవలప్ చేసేదానికి రెస్పాన్స్, ఏం రిక్వెస్ట్ పంపించినా రెస్పాన్స్ ఏం వెళ్ళాలి, హలో వరల్డ్ అని వెళ్ళాలి. ఓకే, సరే. ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఒక హెచ్టిటిపి అని ఉంది కదా. ఇప్పుడు నేనేం చెప్పాను మీకు, ఒక అప్లికేషన్, ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ లేకపోతే పోస్ట్ మ్యాన్ ఒక రిక్వెస్ట్ పంపిస్తే ఒక ఏపీఐకి దేని ద్వారా పంపిస్తుంది ట్రాన్స్పోర్టేషన్? హెచ్టిటిపి ఆర్ హెచ్టిటిపిఎస్ ప్రోటోకాలే కదా బేసికల్గా. ఇప్పుడు జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ ముందు మనం మాట్లాడుకుంది. అలాగా ఇక్కడ మన ఏపీఐకి రిక్వెస్ట్ రావాలంటే ఈ హెచ్టిటిపిలో మనకు అర్థం కావాలి అంటే మ్యూల్సాఫ్ట్ అప్లికేషన్కి లిజనర్ అని ఉంటుంది. హెచ్టిటిపిలో లిజనర్ అంటే ఇది ఏం చేస్తుంది, ఇది ఇక్కడ డ్రాగ్ డ్రాప్ చేయగానే చూడండి, దాని మీద క్లిక్ చేశాను, డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేశాను, ఆటోమేటికల్లీ ఇది వచ్చి ఇక్కడికి డ్రాగ్ డ్రాప్ అయిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుంది, మనం రిక్వెస్ట్ హిట్ చేయగానే మన లిజనర్ ఇట్ విల్ లిజన్ టు ద రిక్వెస్ట్. ఓకే, ఇట్ విల్ లిజన్ టు ద రిక్వెస్ట్. ఏ రిక్వెస్ట్ మనం ఏదైతే పంపించామో ఆ రిక్వెస్ట్కి లిజన్ చేసుకుని మన మ్యూల్సాఫ్ట్ అప్లికేషన్కి పాస్ చేస్తుంది అనమాట. ఓకే, ద జాబ్ ఆఫ్ దిస్ లిజనర్ ఈస్ టు లిజన్ టు ద రిక్వెస్ట్ విచ్ ఇస్ సెంట్ బై ద యూజర్. ద యూజర్ కెన్ బి పోస్ట్ మ్యాన్ ఆర్ ద ఫ్రంట్ ఎండ్. ఎగ్జాక్ట్లీ, ఫైన్. ఇప్పుడు ఈ లిజనర్ని నేను కాన్ఫిగర్ చేయాలి. అంటే ఏం చెప్పాను, నేను డ్రాగ్ డ్రాప్ చేస్తామని చెప్పాను. ఇప్పుడు ఆల్రెడీ డ్రాగ్ డ్రాప్ చేశాను. తర్వాత కాన్ఫిగర్ చేయాలంటున్నాను. కాన్ఫిగర్ చేయడం అంటే ఏంటి, ఈ లిజనర్ కాన్ఫిగరేషన్స్ అన్ని సెట్ చేయడం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, లిజనర్ కనెక్టర్ కాన్ఫిగరేషన్ మీద ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇప్పుడు కాన్ఫిగరేషన్ సెట్ చేస్తాం. ఏ ప్రోటోకాల్ వాడాలి, హెచ్టిటిపి ప్రోటోకాల్. హెచ్టిటిపిఎస్ వాడట్లే ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఎందుకని, హెచ్టిటిపిఎస్ వాడితే ఇంకొంచెం కాంప్లెక్సిటీ పెరుగుద్ది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు షో ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఐఎమ్ యూజింగ్ హెచ్టిటిపి ప్రోటోకాల్. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఏపీఐ ఎక్కడ డిప్లాయ్ చేస్తున్నాను, దాని సర్వర్ ఐపీ, ఈ హోస్ట్ అంటే బేసికల్గా కూడా. ఇప్పుడు నేను ప్రస్తుతానికి నా ల్యాప్టాప్లోనే చేస్తాను కాబట్టి యాజ్ ఇట్ ఈస్ డిఫాల్ట్ సెట్టింగ్ ఉంచేస్తాను. ఏ పోర్ట్ వాడుతున్నాను, డిఫాల్ట్ 8081. ఇప్పుడు ఈ పోర్ట్ మార్చాను అనుకోండి, మార్చుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ డిఫాల్ట్ అలాగే ఉంచేస్తున్నాను. ఏంటి, హెచ్టిటిపి ప్రోటోకాల్ వాడుతున్నాను అండ్ మన లోకల్ ల్యాప్టాప్లో డిప్లాయ్ చేస్తున్నాను కాబట్టి అందుకని లోకల్ హోస్ట్, ఆ లోకల్ హోస్ట్నే 0.0.0.0 అని సిస్టమ్ లాంగ్వేజ్లో ఇలాగా లోకల్ హోస్ట్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఈ 0.0.0.0 అని కూడా ఇలాగైనా పెట్టుకోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నో ప్రాబ్లం. ఆ తర్వాత 8081 ప్రోటోకాల్ పోర్ట్. ఓకే, నౌ ఐ విల్ క్లిక్ ఆన్ ఓకే. ఏం చేశాను, డ్రాగ్ డ్రాప్ చేశాను, లిజనర్ని కాన్ఫిగర్ చేశాను. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ లిజనర్కి రిక్వెస్ట్ రావాలంటే ఏదో ఒక పాత్ ఉండాలిగా. ఓకే, ఆ పాత్ ఇచ్చాను, స్లాష్ ఇచ్చి పాత్ ఇచ్చాను. మీరు కూడా ఇప్పుడు www.google.com అని మళ్ళీ ఏదైనా సెర్చ్ చేస్తే మళ్ళీ స్లాష్ అని అక్కడ ఏదో వెళ్తూ ఉంటాయి కదా, ఆ విధంగా ఈ లిజనర్ని కాన్ఫిగర్ చేశాను. సరే, ఓకే, ఫైన్. ఇప్పుడు నేను రెస్పాన్స్ పంపించాలి కదా. రెస్పాన్స్ పంపించాలంటే ఎలాగా, ఇక్కడ మనకి సెట్ పేలోడ్ అని లేకపోతే ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ అని ఒకటి ఉంటుంది, దాన్ని యూటిలైజ్ చేసుకుని పంపించవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చింది ఈ సెట్ పేలోడ్. ఇక్కడ నుంచి ఇది డ్రాగ్ డ్రాప్ చేశాను. ఈ సెట్ పేలోడ్లో నేను ఏం పంపించాలనుకుంటున్నాను, రెస్పాన్స్ హలో వరల్డ్ అని పంపించాలనుకుంటున్నాను. సింపుల్గా ఇక్కడికి వచ్చి డబల్ కోట్స్ పెట్టి హలో. ఓకే, అంటే ఇప్పుడు బ్యాక్ ఎండ్ సిస్టమ్ దేంతో ఇంటరాక్ట్ అవుతున్నాం ఇక్కడ ప్రస్తుతానికి లేదు. ఎగ్జాక్ట్లీ, ఓకే. బట్ స్లోగా మనం నేర్చుకునేటప్పుడు ఒక డేటాబేస్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, తర్వాత సేల్స్ ఫోర్స్ సిస్టమ్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, లేకపోతే ఒక క్యూ బేస్డ్ సిస్టమ్స్ ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, అవన్నీ తర్వాత చూద్దాం. బట్ సింపుల్గా ఒక ఏపీఐ డెవలప్ చేస్తున్నాను, ఆ హెచ్టిటిపి ఏపీఐ, ఆ ఏపీఐ ఎలా ఉంటుందో చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ హలో వరల్డ్ అని సెట్ చేశాను. ఓకే, ఇప్పుడు లాగర్ అంటే ఏదన్నా అసలు మనం ఏ రెస్పాన్స్ పంపించాం, ఏ రిక్వెస్ట్ వచ్చింది, ఇట్లాంటివన్నీ మనం లాగ్ చేసుకుంటే లాగర్స్ వాడుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్ళి లాగర్ అని చెక్ చేశాను అనుకోండి, ఇక్కడ డ్రాగ్ డ్రాప్ చేశాను, ఇక్కడికి వచ్చి దీని మీద క్లిక్ చేసి ఈ పేలోడ్ అంటే ఏంటి, లేకపోతే మనం ఆ డబుల్ కోట్స్ ఎందుకు పెడుతున్నాం, ఇవన్నీ ఫర్దర్ క్లాసెస్లో ఐ విల్ టెల్ యూ ఇన్ వెరీ డీటెయిల్. ఎందుకంటే అందరూ ఐ విల్ టేక్ ఎవ్రీ వన్ యాజ్ దే డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ ఇంటిగ్రేషన్ టూల్స్. సో అలా తీసుకొని చెప్తాను కాబట్టి అవన్నీ కూడా ఎలా ఎందుకు చేస్తాను అనేది, ఇక్కడ పేలోడ్ అని ఎందుకు పెట్టాను, ఇక్కడ డబుల్ కోట్స్ ఎందుకు పెట్టాను, ఈ లిజనర్లో
హెచ్టిటిపి ఎందుకు, లేకపోతే అక్కడ కనెక్షన్లో కింద పాత్ ఎందుకు ఇచ్చాం, ఇట్లాంటివన్నీ విల్ డిస్కస్ ఇట్ ఇన్ డీటెయిల్ ఎగ్జాక్ట్లీ. ఓకే, నా ఇది మన ఊరికి జస్ట్ మన అసలు ఓకే ఎంత ఈజీగా ఉంటుందని మీకు అర్థమయ్యేదానికి, మీరు యూఆర్ కంప్లీట్లీ న్యూ టు MuleSoft కాబట్టి ఎంత ఈజీ ఉంటుంది అనేది మీకు అర్థమయ్యేదానికి ఐఎమ్ జస్ట్ షోయింగ్. ఇప్పుడు మీ ఏపీఐ రెడీ అయిపోయింది, దీన్ని ఏం చేయాలి, రన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, రైట్ క్లిక్ చేశాను, రైట్ ఈ వైట్ స్పేస్లో రైట్ క్లిక్ చేశాను, రైట్ క్లిక్ చేసి రన్ అని క్లిక్ చేశాను. అంటే ఇప్పుడు ఏం చేస్తుంది ఇది, ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఏదైతే ఏపీఐ ప్రాజెక్ట్ కానీ అప్లికేషన్ కానీ ఏపీఐ కానీ మనం డెవలప్ చేసుకున్నామో ఆ డెవలప్ చేసిన ఏపీఐ విల్ గెట్ బిల్ట్ అండ్ డిప్లాయిడ్. ఎక్కడ డిప్లాయ్ అవుతుంది, ఈ MuleSoft AnyPoint Studio ఎకోసిస్టంలోనే. చూడండి, ఈ అప్లికేషన్కి ఒక సర్వర్ ఇక్కడ క్రియేట్ అయిపోయింది చూసారా, మ్యూల్ సర్వర్ అని. ఈ సర్వర్లో డిప్లాయ్ అయిపోద్ది ఇది అప్లికేషన్. డిప్లాయ్ అయిందని నాకు ఎలా తెలుస్తుంది, ఇక్కడ చూడండి ఈ కన్సోల్ ట్యాబ్ మీద చూస్తే ఇక్కడ చాలా ప్రాసెస్ జరుగుతూ ఉంది, మొత్తం లాగ్స్ ప్రింట్ చేస్తూ ఉంది. అది డిప్లాయ్ అయిపోయిన తర్వాత డిప్లాయిడ్ అని వస్తుంది అనమాట. డిప్లాయ్ అంటే దాని అర్థం ఏంది, మన అప్లికేషన్ రన్నింగ్లోకి వచ్చి దానికి రిక్వెస్ట్ పంపిస్తే అది రెస్పాన్స్ ఇస్తుంది అనమాట. ఈ ఏపీఐ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఏపీఐ వల్ల ఏం జరుగుతుంది ఇప్పుడు, హలో వరల్డ్ అని ప్రింట్ రెస్పాన్స్ వస్తుంది. సింపుల్ అంతే కదా, మనం ఏ రిక్వెస్ట్ ఇచ్చినా హలో వరల్డ్ అని రెస్పాన్స్ వస్తుంది, అంతే కదా. ఓకే ఫైన్, సరే ఇప్పుడు డిప్లాయ్ అయిపోయింది. చూడండి క్లియర్గా ఎక్కడ చూస్తున్నాం, ఈ ట్యాబ్లో కన్సోల్ అనే ట్యాబ్లో ఇక్కడ లాగ్ చెక్ చేస్తాం. సరే, ఇప్పుడు ఈ ఏపీఐని కన్జ్యూమ్ చేసేదానికి ఏదైనా ఫ్రంట్ ఎండ్ ఉందా ఇక్కడ, అసలు లేదు. అప్పుడు ఏదో ఒక టెస్టింగ్ మనం టెస్టింగ్ ఏపీఐ టెస్ట్ చేయాలంటే ఏదో ఒక టూల్ వాడాలి కదా, సోపీఐ కానీ పోస్ట్మెన్ కానీ, పోస్ట్మెన్ వాడుతున్నాం. ఓకే పోస్ట్మెన్, సరే పోస్ట్మెన్లో ఇక్కడికి వెళ్ళాను, ఇక్కడ మెథడ్ అని ఉంటుంది. ప్రస్తుతానికి ఏ మెథడ్ పెట్టినా వర్క్ అవుతుంది, నేను ఎందుకని ఈ మెథడ్ని రిస్ట్రిక్ట్ చేయలేదు కాబట్టి ప్రస్తుతానికి మెథడ్ అంటే ఏంటి అని పక్కన పెట్టేసాను. తర్వాత ఏ ప్రోటోకాల్ వాడానండి నేను, HTTPS HTTP, సరే :/ ఈ ఏపీఐ ఎక్కడ డిప్లాయ్ చేశాను, ఏ సర్వర్లో, లోకల్ హోస్టేగా, నా ల్యాప్టాప్లోనే చేస్తున్నానుగా, అందుకని లోకల్ హోస్ట్ అని ఇస్తాను. అంటే 0.0.0 అదైనా వాడుకోవచ్చు, లోకల్ హోస్ట్ అయినా వాడచ్చు. ఓకే లోకల్ హోస్ట్. పోర్ట్ ఏమి ఇచ్చాను, 8081. ఓకే, అందుకని కోలన్ ఇచ్చి హోస్ట్కి పోర్ట్కి మధ్యలో కోలన్ ఉండాలి, ఇది స్టాండర్డ్ అనమాట. ఓకే రైట్, నెక్స్ట్ పాత్ ఏమి ఇచ్చాను, అక్కడ డెమోని ఇచ్చానా, మీకు గుర్తుంటే ఇక్కడ లిజనర్లో పాత్ ఇక్కడ కాన్ఫిగర్ చేసేటప్పుడు ఈ లిజనర్ డెమోని ఇచ్చాను ఇక్కడ ఈ పాత్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్ట్ మ్యాన్ ఒక లెటర్ డెలివర్ చేయాలండి, లేకపోతే ఒక డెలివరీ పర్సన్ ఒక పార్సల్ డెలివర్ చేయాలి. ఎలా డెలివర్ చేస్తారు చెప్పండి ఒకసారి. ఆ అడ్రస్ మన పార్సల్ పైన మన లెటర్ పైన ఏవైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ ప్రకారంగా చేస్తాడు, అంతే కదా. అంటే తను క్యారీ చేసి ఏం చేస్తాడు, ఓకే ఫస్ట్ ఈ కాలనీకి వెళ్ళాలి, ఆ తర్వాత ఈ అపార్ట్మెంట్కి వెళ్ళాలి, ఆ తర్వాత ఈ ఫ్లాట్ నెంబర్కి వెళ్ళాలి అని క్లియర్గా ఫ్లాట్ నెంబరు, అపార్ట్మెంట్ నేము, ఈ కాలనీ అండ్ ఈ ఏరియా, ఈ పిన్ కోడ్ అని చెప్పి అక్కడ క్లియర్గా డీటెయిల్స్ ఉన్నాయి. ద సేమ్ వే ఇఫ్ I wanted to communicate with this API, okay, what I'm trying to do here, ఏ సర్వరు, ఏ పోర్టు, ఏ పాత్, ఏ ప్రోటోకాల్, ఏ మెథడ్ అని చెప్పి ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇస్తున్నాను. ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? అంతే కదా, లేకపోతే మనం దాన్ని కమ్యూనికేట్ చేయాలంటే దాన్ని ప్రాపర్గా, ఇప్పుడు నేను డెమో బదులు డెమో 1 అని ఇచ్చాను, ఈ రిక్వెస్ట్ దానికి వెళ్ళదు, ఎందుకని, ఇట్ విల్ గో టు ఏ రాంగ్ అడ్రస్ రైట్. సో ఆబ్వియస్లీ ఇట్ విల్ నాట్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ దట్ ఎగ్జాక్ట్లీ. సో అందుకని కరెక్ట్ అడ్రస్, అంటే ఇప్పుడు పోస్ట్ మ్యాన్కి ఆర్ డెలివరీ పర్సన్కి ఆ పార్సల్ పైన ఆ లెటర్ పైన ఉన్న అడ్రస్ ఎంత కీలకమో మనకు కూడా అంత ఇంపార్టెంట్ ఇవి బేసికల్గా. ఓకే ఫైన్, ఇక్కడ హెడర్స్, ఈ ఆథరైజేషను, ఈ బాడీ, ఇవన్నీ తర్వాత ఆలోచిద్దాం. ప్రస్తుతానికైతే నేను ప్రాపర్గా ఈ అడ్రస్ని ఇక్కడ ఇచ్చేసాను. ఇప్పుడు హిట్ చేస్తే నాకు రెస్పాన్స్ వస్తుందా లేదో చూడండి. ఇక్కడ సెండ్ అని ఉంది, రెస్పాన్స్ ఎక్కడ వచ్చింది, కింద వచ్చింది చూడండి, వచ్చిందా ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు డెమో 1 నేను పెట్టిస్తాను, వస్తుందా లేదు చూడండి.
ఇక్కడ చూసారా రాదు. 8081 బదులు 8082 పెట్టిస్తాను, అసలు పని చేస్తుందో చూడండి. లేదు, పని చేయట్లేదు. ఎందుకని? ఇట్ ఈస్ నాట్ ద రైట్ అడ్రస్ ఎగ్జాక్ట్లీ. ఓకే, టు కమ్యూనికేట్ టు అవర్ ఏపీఐ. సరే, ఇప్పుడు ఈ ఏపీఐకే రిక్వెస్ట్ వెళ్ళి రెస్పాన్స్ వచ్చిందని మనకి కన్ఫర్మేషన్ ఎలాగా? ఇక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడు లాగ్ ప్రింట్ చేశాను కదా, ఆ లాగ్ వచ్చిందో లేదా అంటే వచ్చిందంటే చూడండి ఒకసారి. లాగ్లో ప్రింట్ చేయమని చెప్పాను నేను ఆల్రెడీ. ఇదిగోండి హలో వరల్డ్ అని ప్రింట్ చేసింది. అంటే ఇప్పుడు మనకు రిక్వెస్ట్ వచ్చి ఇది ప్రాసెస్ చేసి ఇక్కడ ఈ రెస్పాన్స్ మళ్ళీ లిజనర్ ద్వారా మనకు పంపించింది. అంటే ఫస్ట్ మన రిక్వెస్ట్ రాగానే ఈ లిజనర్ ఏం చేసింది? అబ్జర్వ్ చేసుకుంది, దాన్ని ఇక్కడికి పంపించింది, ఇక్కడ ఇది సెట్ చేసుకుంది మెసేజ్, ఆ తర్వాత ఇక్కడ లాగర్ ప్రింట్ అయ్యింది, తర్వాత మళ్ళీ లిజనర్కి చెప్పింది రెస్పాన్స్ పంపించేసేయండి. ఏ రెస్పాన్స్? ఇక్కడ సెట్ చేసిన రెస్పాన్స్ బేస్డ్. ఇదంతా కూడా ఆటోమేటిక్గా మన MuleSoft ఎకో సిస్టంలో హార్డ్లీ ఒక 2-3 మినిట్స్లో చేసాం మనం. ఓకే, ఏపీఐస్ ఇలా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటాబేస్తో కమ్యూనికేట్ అవ్వాలి, ఏం చేస్తాం? ఇక్కడికి వెళ్ళి ఇక్కడ చూడండి యాడ్ మాడ్యూల్స్ అని ఇక్కడ ఒక దాని మీద క్లిక్ చేశాను. ఇక్కడ డేటాబేస్ ఎక్కడ ఉందో చూడండి. ఇక్కడ డేటాబేస్ ఉంది. దీన్ని జస్ట్ ఇక్కడికి డ్రాగ్ డ్రాప్ చేస్తున్నాను. ఓకే, యాడ్ అని క్లిక్ చేశాను. ఇప్పుడు ఇక్కడ డేటాబేస్తో కమ్యూనికేట్ చేసి నేను ఏదైనా డేటా తెచ్చుకోవాలనుకోండి, సెలెక్ట్ వాడతాను. ఇక్కడ చూడండి, ఇక్కడ తీసుకొచ్చేసి ఈ సెలెక్ట్ని డ్రాగ్ డ్రాప్ చేస్తే ఇక్కడ డేటాబేస్తో కనెక్ట్ అవ్వడం, ఆ సంబంధించిన క్వైరీ రాసి ఓకే చేసుకుని తర్వాత ఆ డేటాబేస్తో కమ్యూనికేట్ అయ్యి మనం రిజల్ట్స్ తెచ్చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ రిజల్ట్ మనకి యాజ్ పర్ ద ఫ్రంట్ ఎండ్ లేదనుకోండి, దాన్ని ఏం చేస్తాం? ఇక్కడ ఒక చిన్న ట్రాన్స్ఫర్మేషన్ పెట్టుకొని రాస్తాం. ఇంత సింపుల్ అనమాట. మ్యాక్సిమం టైం ఏం చేస్తాం? డ్రాగ్ డ్రాప్ చేస్తాం, కాన్ఫిగర్ చేస్తున్నాం, తర్వాత ట్రాన్స్ఫర్మేషన్స్ రాస్తాం, అంతే. ఈజ్ దట్ క్లియర్? ఎనీ క్వశ్చన్స్ అండి? Here we need SQL, sir. బేసిక్ ఎస్క్యూఎల్ వచ్చింటే చాలు. కాంప్లెక్స్ ఎస్క్యూఎల్ అంటే ఎస్క్యూఎల్ డెవలపర్ ఎలాగ ఉంటాడు ఇప్పుడు డేటాబేస్ డెవలపర్. అండ్ ఇప్పుడు డేటాబేస్ రిక్వైర్మెంట్ ఉంటే డేటాబేస్ డెవలపర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళ హెల్ప్ తీసుకొని చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆ బేసిక్ ఎస్క్యూఎల్ మన సెషన్స్లో ఎలాగా నేను మనం ఈ డేటాబేస్ కనెక్టర్ డీల్ చేసేటప్పుడు ఐ విల్ టెల్ యూ ఎగ్జాక్ట్లీ. ఎనీ అదర్ క్వశ్చన్స్? బేసిక్ ఫార్మాట్ అంటే స్టార్టింగ్ లిజనర్, లాస్ట్లో లాగర్ ఉండాలి, మధ్యలో మనం మన ప్రకారంగా చేసుకోవచ్చు కదా, అంతే కదా? అంటే లాస్ట్లో లాగర్ ఉండాలని అట్లేం కాదు. బేసికల్గా ఇది సింపుల్ ఏపీఐ, దీనికంటే ఇంకా మనం అడ్వాన్స్డ్గా వెళ్తాం తర్వాత బేసికల్గా. ఓకే, బట్ లిజనర్ కంపల్సరీ ఉంటుందా అంటే ఏపీఐ రెస్ట్ ఏపీఐ అయితే ఖచ్చితంగా ఉంటుంది, దాంట్లో డౌట్ అక్కర్లా మీకు. ఓకే, అలాగాక నేను ఇంటిగ్రేషన్ చేస్తాను. ఎవ్రీ 5 మినిట్స్కి ఒక డేటాబేస్లోంచి డేటా తీసుకొని ఇంకొక సేల్స్ఫోర్స్ సిస్టమ్ పంపించాలి. అప్పుడు దాన్ని లిజనర్ ద్వారా ఎలా చేస్తారు? చేయలేరు. స్కెడ్యూలర్ ఉంటుంది, ఎవ్రీ 5 మినిట్స్కి స్కెడ్యూల్ అవుద్ది అనమాట. అప్పుడు ఇక్కడ స్కెడ్యూలర్ అని ఉంటుంది, అది తీసుకొని అది ఉంటుంది ఎక్కడ ఫస్ట్లో లిజనర్ ఇక్కడ ఇది చూసారా? ఇప్పుడు ఇది ఏం చేస్తుంది? ఇక్కడ నేను వెళ్ళి ఎవ్రీ 5 మినిట్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెళ్ళి మినిట్స్ 5 అప్పుడు ఏం చేస్తుంది? ఎవ్రీ 5 మినిట్స్కి ఈ ఫ్లో ట్రిగ్గర్ అవుద్ది, ఈ లోపల ఉండే ప్రాసెస్ అంతా ఎగ్జిక్యూట్ అవుద్ది. ఓకే, అంటే ఇప్పుడు మనం ఎక్కువ ఏపీఎస్ చేస్తాం కాబట్టి అందుకని ఈ ఎగ్జాంపుల్ చూపించాను. మనం పోస్ట్ మ్యాన్ కూడా ఇక్కడ చూడొచ్చు, ఇలా టెస్ట్ చేస్తున్నాము, కొంచెం ఈజీగా ఉంటుంది అని చెప్పడానికి, అంతే, అంతమించి. ఎనీ అదర్ క్వశ్చన్స్? ఓకే, అంటే మెయిన్గా మనం చేసే పని ఏంటి? ఇక్కడ ఈ డ్రాగ్ డ్రాప్ చేసి కాన్ఫిగర్ చేసుకొని తర్వాత చిన్న ట్రాన్స్ఫర్మేషన్స్ ఎక్కువగా రాసుకుంటే మన జాబ్ అయిపోద్ది. ఆల్మోస్ట్ లైక్ 80% డ్రాగ్ డ్రాప్ ఏది డ్రాగ్ డ్రాప్ చేయాలి, ఎలా కాన్ఫిగర్ చేయాలి తెలిస్తే ఒక 80% వర్క్ అయిపోద్దండి, స్కెల్టన్ రెడీ అయిపోద్ది. ఒక 20-25% ఆఫ్ ద వర్క్ విల్ బి ఆన్ ద ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకే, అదే డేటా వ్యూ వాడతాం అక్కడ బేసికల్గా చెప్పాలి. తర్వాత
కామన్ ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ అంటే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా టోటల్ ఎక్స్పీరియన్స్లో నేను చూసిన తర్వాత లేకపోతే మా ఫ్రెండ్స్ కొలీగ్స్ వీళ్ళందరితో కమ్యూనికేట్ అయిన తర్వాత కామన్గా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ అంటే ఇప్పుడు ఇంటిగ్రేషన్ అంటే మనకు తెలుసు కదా ఒక సిస్టమ్స్ని మల్టిపుల్ సిస్టమ్స్ ఉంటే వాటి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసే ప్రాసెస్ని ఇంటిగ్రేషన్ అంటున్నాం బేసికలీ. ఓకే, అది త్రూ ఏపీఐ చేస్తామా, త్రూ స్కెడ్యూలర్ చేస్తామా, లేకపోతే ఇంకొక విధంగా చేస్తామా అనేది అగైన్ దట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఎగ్జాక్ట్లీ. ఓకే, అయితే టోటల్ సిస్టమ్స్, టోటల్ అప్లికేషన్స్ లేకపోతే టోటల్ ప్రాజెక్ట్స్ అన్ని ఒకసారి అనలైజ్ చేసిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైం ఈ రిక్వైర్మెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయండి. అంటే ఒక 70% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఆర్ 80% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఎగ్జాక్ట్లీ. అంటే ఇవి ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నానంటే నా కాన్సెప్ట్ అంతా ఎప్పుడు కూడా ఏంటి అని అంటే మనం తక్కువ నేర్చుకోవాలి ఎగ్జాక్ట్లీ, లెర్న్ లెస్. ఓకే, బట్ యూ షుడ్ గెట్ మోర్ రిజల్ట్స్. ఇది ఎలా మీరు చెప్తారంటే తక్కువ నేర్చుకుంటే మోర్ రిజల్ట్స్ ఎలా వస్తాయి అని అంటే సింపుల్గా చెప్పాలంటే మామూలుగా నేను ఫాలో అయ్యే ప్రిన్సిపల్ ఏంటంటే ఎప్పుడు చూసినా కానీ ఏది చూసినా కానీ ఒక టూల్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఈ టూల్లో ఒక 100 కాన్సెప్ట్స్ ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మ్యూల్స్ ఆఫ్ టూలే ఉంది, ఈ మ్యూల్స్ ఆఫ్ టూల్లో ఒక 100 కాన్సెప్ట్స్ ఉన్నాయి మొత్తం టూల్ మాస్టర్ చేయాలంటే. ఓకే, ఈ 100 కాన్సెప్ట్స్ నేర్చుకునే దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 months పడుతుంది అనుకుంది. ఇవన్నీ యావరేజ్ చెప్తున్నా అప్రాక్సిమేట్లీ. ఇది మాస్టర్ అయ్యేదానికి. మాస్టర్స్ వరల్డ్ మొత్తంలో చాలా తక్కువ మంది ఉంటారు మామూలుగా కూడా. ఇది ఇప్పుడు ఈ 100 కాన్సెప్ట్స్ నేర్చుకునేదానికి మనకు ఇది ఒక మంచి సూపర్ టాలెంటెడ్ ఉన్న పర్సన్కి 6 months పట్టిందంటే మనం ఒక యావరేజ్గా ఇప్పుడు ఇంక్లూడింగ్ మీ ఒక యావరేజ్ పర్సన్ అని అనుకుందాం, వీళ్ళకి ఎంత టైం పట్టుద్ది? ఒక 8 to 12 months ఈజీగా పట్టుద్ది. అంటే మనం మాస్టర్ అయ్యేదానికి 8 to 12 months పడుతుంది. సరే, ఈ 100 కాన్సెప్ట్స్ నేర్చుకుంటే 100 కాన్సెప్ట్స్ రెగ్యులర్గా రియల్ టైంలో రోజు యూటిలైజ్ చేస్తామా అంటే చెయ్యం. ఓకే, కానీ దీంట్లో నుంచి ఒక 20-25 కాన్సెప్ట్స్ నేర్చుకుంటే మీరు 80% ఆఫ్ ద ప్రాజెక్ట్ మొత్తం చేసేయచ్చు. ప్రాజెక్ట్లో అన్ని రిక్వైర్మెంట్స్ అన్ని మ్యాక్సిమం చేసేయచ్చు. ఈ రెస్ట్ 70 or 80 or 75 కాన్సెప్ట్స్ ఉన్నాయి చూసారా, అవి దేనికి ఉపయోగపడతాయి అంటే క్రిటికల్ 20% ఉంటాయి చూసారా, వాటి కోసం ఉపయోగపడతాయి. గాట్ ఇట్ అండి? అంటే తక్కువ నేర్చుకో. అంటే ఇప్పుడు నా టార్గెట్ అంతా ఇక్కడ. ఇప్పుడు నన్ను కూడా మీరు అడిగారు అనుకోండి నాకు ఎంత వచ్చానంటే నేను అవుట్ ఆఫ్ 100 కాన్సెప్ట్స్ నాకు 30 or 40 వచ్చాయని చెప్తా. ఓకే, నాకు 100 కాన్సెప్ట్స్ వచ్చాయని నేను చెప్పను గ్యారంటీగా కూడా. ఓకే, నాకు వచ్చింది 30-40 మ్యూల్సాఫ్ట్లో. దాంట్లో ఇప్పుడు మీకు నా ఫోకస్ ఏంటంటే 20-25% కాన్సెప్ట్స్ నేర్పించేస్తే మీరు డైలీ మీ జాబ్ మీరు చేసుకొని సీనియర్ డెవలపర్గా, ఓకే, లేదు ఒక లీడ్ లాగా మీరు ఈజీగా సర్వైవ్ అయిపోవచ్చు. ఓకే, అందుకని ఈ 100 కాన్సెప్ట్స్లో ఈ 25% or 20 or 25% కాన్సెప్ట్స్ మీరు నేర్చుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్, దిస్ అప్లైస్ టు ఎనీ సబ్జెక్ట్ అండి, ఎనీ సబ్జెక్ట్, ఎనీ టూల్. ఎందుకనంటే అది నేచర్ అలాగ ఉంటుంది బేసికల్గా కూడా. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా దాంట్లో 20-25% ఆఫ్ థింగ్స్ నేర్చేసుకుంటే యూ విల్ బికమ్ గ్రేట్. యాక్చువల్గా మాస్టర్ అవ్వలేరు కానీ గ్రేట్ అవుతారు. తర్వాత స్లోగా ఈ 20-25 నేర్చుకొని రెగ్యులర్ మనం జాబ్ చేసుకొని మనం అన్ని ప్రాజెక్ట్స్ డెలివరీ చేస్తున్నాం. ఆ తర్వాత స్లోగా వన్ కాన్సెప్ట్ ఇవన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్తారు ఫ్యూచర్లో. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్. అవన్నీ క్యాలిక్యులేట్ చేసి చెక్ చేసిన తర్వాత ఈ 20-25% ఆఫ్ ద కాన్సెప్ట్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ దీస్ రిక్వైర్మెంట్స్. ఎగ్జాక్ట్లీ. మనకి మోటో ఏంటి? తక్కువ టైంలో నేర్చుకొని ఎక్కువ రిజల్ట్స్ రావాలి బేసికల్గా. అది కాన్సెప్ట్ కాబట్టి అందుకని ఈ 20-25% కాన్సెప్ట్స్ ఇవి ఏంటంటే అవి రెస్ట్ ఏపీఎస్ డెవలప్ చేయడం, లేకపోతే వేరే రెస్ట్ ఏపీఎస్ని కన్జ్యూమ్ చేయడం. సోప్ ఏపీఎస్ మనం డెవలప్ చేయం, వేరే సోప్ ఏపీఎస్ ఉంటే దాన్ని కన్జ్యూమ్ ఎలా చేసుకోవాలి. ఓకే, ఫైల్స్ ఉన్నాయి, ఆ ఫైల్స్ ఎస్ఎఫ్టిపి సర్వర్స్లో, ఎఫ్టిపి సర్వర్స్లో లేకపోతే మన సర్వర్లోనే పెడితే ఆ ఫైల్స్ని ఎలా కన్జ్యూమ్ చేసుకోవాలి, లేకపోతే మనం ఫైల్స్ ఎలా రైట్ చేయాలి, ఇవి రిక్వైర్మెంట్ రావచ్చు. అదంతా చెక్ చేస్తాం. అది థర్డ్ది. ఎగ్జాక్ట్లీ. తర్వాత ఒక డేటాబేస్ ఉంది, ఆ డేటాబేస్ మనం ఎలా కమ్యూనికేట్ చేయాలి, దానికి డేటా పంపించాలంటే లేకపోతే మనకి డేటా తెచ్చుకోవాలంటే
ఇవన్నీ కూడా లేదా డేటా అప్డేట్ చేయాలంటే ఎలాగా, ఓకే, అది ఈ పర్టికులర్ సర్వీస్లో చూస్తాం. ఆ తర్వాత జేఎంఎస్. ఓకే, జేఎంఎస్ అంటే ఏంటి? జావా మెసేజింగ్ సర్వీసెస్ అనమాట. ఓకే, క్యూస్ అని టాపిక్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ క్యూస్ టాపిక్స్ ద్వారా ఎలా చేస్తాం ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత 300+ కనెక్టర్స్ ఉన్నాయి MuleSoftలో. ఇప్పుడు నాకు 300+ కనెక్టర్స్ నేర్చుకోవాలంటే టైం సరిపోద్దా? సరిపోదు కదా ఆబ్వియస్లీ. నాకు తెలుసా? నాకు తెలియదు. వాటిలో ఎన్ని ఉంటాయి హార్డ్లీ వాడేవి? ఒక 10 to 15 వాడతాం బేసికల్ కూడా నా టోటల్ ఎక్స్పీరియన్స్లో. మనం ఆల్మోస్ట్ లైక్ ఒక 8 to 10 మనం నేర్చుకుంటాం. ఓకే, ఆ 8 to 10లో ఏమేమి నేర్చుకుంటాం? చాలా వరకు డేటాబేస్ కానీ, సేల్స్ ఫోర్స్ కానీ, జేఎంఎస్ కానీ ఇలాంటివి. ఇక్కడ సిస్టమ్ కనెక్టర్స్లో సేల్స్ ఫోర్స్ నేర్చుకుంటాం, ఏరియాకి సంబంధించిన S3 నేర్చుకుంటాం. ఓకే, ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ దాంట్లో నేర్చుకొని, అంటే ఇవి నేర్చుకోవడం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే వేరేది కొత్తది ఏదైనా రిక్వైర్మెంట్ కనెక్టర్ వచ్చినా కూడా వీటి అండర్స్టాండింగ్ వల్ల అది కొత్తగా ఒకటి దాని గురించి నేర్చుకొని ఒక చిన్న POC చేసేయడం చాలా ఈజీ అనమాట. ఓకే, దట్ ఈస్ ద రీజన్. ఆబ్వియస్లీ వీ షుడ్ లెర్న్ లెస్ అండ్ అచీవ్ మోర్ రిజల్ట్స్. ఆ కాన్సెప్ట్ ప్రకారంగా ఈ కామన్ ఇంటిగ్రేషన్ రిక్వైర్మెంట్స్ చూస్తే 70 to 80% ఆఫ్ ద టైమ్ మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ దీస్ కాన్సెప్ట్స్ అనమాట. ఓకే, అందుకని ఈ కాన్సెప్ట్స్ అని విల్ గో ఇన్ టు డీటెయిల్డ్ and in a very depth manner. Exactly, we'll learn everything. Is that clear, or any questions here? No questions, then we'll see this course content exactly. సో సర్టిఫికేషన్స్ లాంటివి క్లియర్ చేయాలంటే ఈ 25% కాన్సెప్ట్ సరిపోతాయి. సరిపోద్ది యాక్చువల్గా. అంటే దాంట్లో వచ్చేవి కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి ఉంటాను ఓన్లీ సర్టిఫికేషన్ కోసం కొన్ని బేసికల్గా. ఓకే ఓకే అంటే ఎందుకంటే 100 నేర్చుకోవాలంటే టైం సరిపోదు కదా బేసికల్గా, మెయిన్ అది. ఓకే, తర్వాత అవి చాలా తక్కువ టైం ఉపయోగపడతాయి మనకి. ఆ తక్కువ టైం ఉపయోగపడే దానికోసం మనం ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసి వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం, రైట్? దట్ ఈస్ ద రీజన్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఎగ్జాక్ట్లీ అవి చేసేదానికి ఇప్పుడు 85 to 90 hours పడుతుంది మనకి. సో ఇది ఇండస్ట్రీ స్టాండర్డ్ దీని మీద చెప్తున్నారు కదా మీరు 25% వాటెవర్ అది. Yeah, obviously. అంటే based on my experience and my colleagues' experience and my friends' experience అంతా చూసి ఎవాల్యుయేట్ చేసి. ఓకే, సో ఒక్క సెకండ్. దాన్ని బట్టి మనకి ఏవి నేర్చుకుంటే ఎక్కువ యూస్ఫుల్, ఎగ్జాక్ట్లీ దాన్ని బట్టే చేస్తాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నేను వర్క్ చేస్తున్నాను ఇన్ని ఇయర్స్ నుంచి. ఇప్పుడు మాక్సిమం వీటి మధ్యలోనే రొటేట్ అవుతా ఉంటాయి రిక్వైర్మెంట్స్ ఎక్కువ. ఓకే, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అది వీటి మీద రొటేట్ అవుతుంటాయి యాక్చువల్లీ. ఓకే, వీటి మీద ఎక్కువ రొటేట్ అవుతా ఉంటాయి. అందువల్లే మన ఫోకస్ అంతా ఆ కాన్సెప్ట్స్ పైన బేసికల్ చెప్పండి. ఓకే, యా, ఎనీ అదర్ క్వశ్చన్స్? ఓకే, ఫైన్. అసలు మనం కంటెంట్ ఏమేమి డిస్కస్ చేస్తామని అంటే యాక్చువల్గా కూడా ఇక్కడ ఆల్రెడీ మీరు ప్రీ రిక్విజిట్ చూసారు కదా, అదే ప్రీ రిక్విజిట్స్ ఇవన్నీ. ఓకే, ఆ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ MuleSoft ఇంట్రడక్షన్. ఓకే, అంటే ఫస్ట్ పాయింట్ టు పాయింట్ ఇంటిగ్రేషన్, ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, తర్వాత ESB ఇంట్రడక్షన్, తర్వాత ఆర్కెస్ట్రేషన్ అంటే ఏంటి, ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, ఎన్రిచ్మెంట్ అంటే ఏంటి, MuleSoft ఏంటి, ఎనీపాయింట్ స్టూడియో ఏంటి, ఎనీపాయింట్ ప్లాట్ఫామ్ అని ఇంకోటి ఉంటుంది. MuleSoftలో 2 ఉంటాయండి అంతే, సింపుల్గా చెప్పాలంటే. 2 అంటే ఏంటి? MuleSoftలో మనం డెవలప్ చేసేదానికి ఆర్ అదర్ యాక్టివిటీస్ అన్ని కంప్లీట్ చేసేదానికి 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి ఎనీపాయింట్ స్టూడియో, ఇప్పుడే చూసారు మీరు, ఇది డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్. ఇంకోటి ఎనీపాయింట్
ప్లాట్ఫామ్. ఇది క్లౌడ్ లాగిన్ బేస్డ్ బేసికల్గా కూడా. ఓకే, ఈ లాగిన్ బేస్డ్ దీంట్లో సబ్ టూల్స్, చిన్న చిన్న టూల్స్ ఉంటాయి. ఇదంతా కూడా మనం కొరవ యాక్టివిటీస్ అని చేసేదానికి ఉపయోగపడతాయి. అంటే ఈ రెండే మనం మ్యాక్సిమం యూటిలైజ్ చేసేది. డెవలప్మెంట్ అంతా అంటే డెవలపర్ ఎక్కడ ఎక్కువ పర్సెంటేజ్ టైం యూటిలైజ్ చేస్తాడంటే ఆడ స్పెండ్ చేస్తాడంటే దీంట్లో 90% ఆఫ్ ద టైం డెవలపర్ విల్ స్పెండ్ టైమ్ ఇన్ ఎనీపాయింట్ స్టూడియో. ఓకే, రెస్ట్ ఒక 10 to 15% or 20% మ్యాక్సిమం ఎనీపాయింట్ ప్లాట్ఫామ్ మీద. ఓకే, అందుకని మన ఫోకస్ కూడా స్టూడియోలో ఎక్కువ ఉంటుంది. ప్లాట్ఫామ్లో కూడా మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో లేకపోతే రెగ్యులర్ వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు అవసరం అంటే నేను చెప్పేది ఎంతవరకు అవసరం అంటే సీనియర్ డెవలపర్ ఆర్ ఒక లీడ్కి ఎంత అవసరం, ఎంత తెలిసి ఉంటుందో అంత డీల్ చేస్తాం యాక్చువల్లీ. నాట్ ఏ జూనియర్ డెవలపర్కి లేకపోతే అసోసియేట్ డెవలపర్కి ఎంత తెలిసి ఉంటుందో అంత కాదు. ఎందుకంటే చాలామంది మన స్టూడెంట్ బేస్లో ఎక్కువ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు ఒక 3 to 5 years ఎక్స్పీరియన్స్ పెట్టి మళ్ళీ వాళ్ళ టెక్నాలజీ పెట్టుకుని వెళ్తుంటారు కాబట్టి అందుకని కంపల్సరీగా కూడా మనం డీల్ చేసేటప్పుడు ఏ కాన్సెప్ట్ అయినా ఒక 3 to 5 years or 6 years మ్యూల్సాఫ్ట్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుందో అంత ఎక్స్పీరియన్స్ డీల్ చేయగలిగే కెపాసిటీ ఉన్నట్టుగా నేర్చుకుంటాం అన్నమాట. ఓకే ఫైన్. తర్వాత ఇవన్నీ ఇంట్రడక్షన్ పార్ట్. ఆ తర్వాత అసలు మ్యూల్సాఫ్ట్లో ఇప్పుడు నేను ఇప్పుడు జస్ట్ డ్రాగ్ డ్రాప్ చేసి చేశాను, దాన్ని ఫ్లో అంటాం అనమాట. ఓకే, మ్యూల్సాఫ్ట్లో వచ్చే మెసేజ్ని మ్యూల్ ఈవెంట్ అంటాం. అసలు ఆ మ్యూల్ ఈవెంట్ ఎలా ఉంటుంది, మ్యూల్ ఫ్లో అంటే ఏంటి బేసికల్గా. ఎనీపాయింట్ స్టూడియో ఇప్పుడు మనం ఓపెన్ చేసాం. ఈ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఏం చూపించాను, జస్ట్ ఇక్కడ ఫైల్ వెళ్ళి న్యూ మ్యూల్ ప్రాజెక్ట్ అని క్రియేట్ చేశాను. ఓకే, ఈ ఫైల్లో ఏముంటాయి, ఎడిట్లో ఏముంటాయి, నావిగేట్లో ఏముంటాయి, సెర్చ్, వీటిలో ఏది వాడతాం, ఈ ఏరియా ఏంటి, ఇవి ఎప్పుడు ఇక్కడ కన్సోల్ అని ఎప్పుడు వాడతాం, కొరవై ప్రాబ్లమ్స్ సెర్చ్ ఇట్లాంటివన్నీ ఎప్పుడు వాడతాం, ఈ రైట్ సైడ్ ఏముంటాయి. ఓకే, ఇవన్నీ కూడా డీటెయిల్గా విల్ ట్రై టు డిస్కస్ ఇన్ ది ఫర్దర్ సెషన్స్ ఎగ్జాక్ట్లీ. ఓకే, తర్వాత ఒక మ్యూల్ 4.x ప్రాజెక్ట్ స్ట్రక్చర్. ఎనీపాయింట్ స్టూడియో ఇంట్రడక్షన్ తర్వాత మనం పోస్ట్మెన్తో ఏపీఐ ఎలా టెస్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత 4.x ప్రాజెక్ట్ స్ట్రక్చర్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఇక్కడ చూసాం కదా, ఏ ఫోల్డర్స్ ఎప్పుడు ఉపయోగపడతాయి, ఎప్పుడు ఏది ఉపయోగించుకోవాలి, ఇదంతా కూడా డీటెయిల్డ్గా ఈ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ మొత్తం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఆ స్ట్రక్చర్లో ఏవి హెల్ప్ అవుతాయి, ఏ వద్దు, ఏవి ఇగ్నోర్ చేయాలి, అవన్నీ కూడా దీనిలోంచి తెలుసుకుంటాం. దెన్ ఒక ప్రాజెక్ట్ రన్ చేయడం ఎలాగా, డీబగ్ చేయడం అంటే ఏంటి, థరోలీ స్టెప్ బై స్టెప్ ఎవాల్యుయేట్ చేయడం. అది ఎలా చేయాలి బేసికల్లీ అని వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ వెన్ యూ వాంట్ టు ట్రబుల్ షూట్ అన్ ఇష్యూ, ఏదైనా ఒక ఇష్యూ వచ్చింది దాన్ని ట్రబుల్ షూట్ చేయాలి అంటే డీబగ్ ప్రాసెస్ తెలిసి ఉండాలి మనకి. ఆ డీబగ్ చేస్తే మనకు చాలా ఈజీగా ఇష్యూని మనం ఓవర్కమ్ అవ్వచ్చు అనమాట, ఆర్ ఫైండ్ అవుట్ చేసి దానికి సొల్యూషన్ చూడవచ్చు. తర్వాత డేటావీవ్ లాంగ్వేజ్ ఇంట్రడక్షన్. ఓకే, నేను చెప్పిన ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని దేంతో చేస్తామని చెప్పానండి. ఇప్పుడు మనం మ్యూల్సాఫ్ట్లో ట్రాన్స్ఫర్మేషన్స్ రాయాలి. ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ఏంటి, ఒక ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్ కన్వర్ట్ చేయడం కానీ, లేకపోతే ఉన్న డేటాని ఏదైనా ఎంట్రీ చేయడం కానీ, ఇదంతా కూడా మనం ట్రాన్స్ఫర్మేషన్స్ యూటిలైజ్ చేస్తాం. ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ దేని ద్వారా చేస్తాం మ్యూల్సాఫ్ట్లో, డేటావీవ్. ఈ డేటావీవ్ ఏంటి, ఇట్స్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. It will transfer. ఇట్ ఈస్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఓన్లీ ఫర్ మ్యూల్సాఫ్ట్. ఇప్పుడు జావా, .NET, పైథాన్ ఎలాగైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఇది కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కానీ అంత డిఫికల్టీ ఉంటుందా అంటే అంత డిఫికల్టీ ఉండదు. దీంట్లో ఒక అన్ని రెడీమేడ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఒక 15 to 20 ఫంక్షన్స్ మనం నేర్చుకుంటే చాలా ఈజీగా. అంటే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఇది కూడా కోడింగ్ అంటే మ్యూల్సాఫ్ట్ని నేనేం చెప్తానంటే వెరీ లో కోడింగ్. ఎందుకు లో కోడింగ్ అంటానంటే 80% ఆఫ్ ద టైం మీరు డ్రాగ్ డ్రాప్ చేసి కాన్ఫిగర్ చేసి ఆ తర్వాత అవి ఎలా చేయాలని చెప్పి తెలిస్తే మీ పని అయిపోతుంది. ఓన్లీ 20% ఆఫ్ ద టైం ఇవి కూడా ఎలాగా, ఆల్రెడీ రెడీమేడ్ ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి చాలా ఈజీ అనమాట మనకి. ఓకే, ఈ డేటా వ్యూలో జీరో నాలెడ్జ్ నుంచి ఒక మీడియం లెవెల్ ఎక్స్పర్ట్ అయ్యేంత వరకు మొత్తం నేర్పించే బాధ్యత నాది. మీరు డోంట్ వరీ, సింపుల్గా ఎలా నేర్చుకోవాలో ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్ ఎగ్జాక్ట్లీ. అది కూడా నథింగ్ టు బి వరీడ్. అండ్ ఇంటర్వ్యూలో ఎక్కువగా కూడా దీని మీద ఫోకస్ చేస్తుంటారు కాబట్టి ఇంటర్వ్యూలో కూడా క్రాక్ చేసే విధంగా మీకు నాలెడ్జ్ మొత్తం ఒక 25 to 30 ఎగ్జాంపుల్స్ తీసుకొని మొత్తం ప్రాక్టీస్ చేసి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి బ్రేక్ చేసి చూపిస్తాను. మీరు మళ్ళీ దాన్ని ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు ఎగ్జాక్ట్. ఓకే,
ఈ 20% ఆఫ్ ద టైమ్ ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ రాయడం, ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ రాయడం కూడా జావా, .NET, పైథాన్ ఇట్లాగా డిఫికల్ట్ ఉంటుంది, దానికంటే చాలా ఈజీగా ఉంటుందని చెప్తున్నాం. ఎగ్జాక్ట్లీ, అందుకని దీన్ని లో కోడింగ్ అంటాం. ఓకే, నెక్స్ట్ డిప్లాయ్మెంట్ స్ట్రాటజీస్ అంటే ఆన్ ప్రెమిసెస్ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ లాంటి ప్రాజెక్ట్ వచ్చింది, దాంట్లో ఆన్ ప్రెమిసెస్ డిప్లాయ్మెంట్ మోడల్ అంటే వాడు ఓన్ సర్వర్స్లోనే అప్లికేషన్స్ డిప్లాయ్ చేస్తాడు, అది ఎలా చేయాలి. తర్వాత దాంట్లో డొమైన్స్ ప్రాజెక్ట్ అని ఉంటుంది, అది ఎలా చేస్తాము. తర్వాత హైబ్రిడ్ కాంబినేషన్ ఆఫ్ క్లౌడ్ అండ్ ఆన్ ప్రెమిసెస్ ఎలా చేయాలి. క్లౌడ్ హబ్ ఓన్లీ క్లౌడ్ అయితే ఎలా చేయాలి. ఇవన్నీ కూడా డిప్లాయ్మెంట్ అంటే ఇప్పుడు నేను అప్లికేషన్ ఇక్కడ డెవలప్ చేశాను, ఈ అప్లికేషన్ తీసుకెళ్ళి ఒక సర్వర్లో డిప్లాయ్ చేయాలి, ఎలా చేస్తాను. ఆన్ ప్రెమిసెస్లో కానీ, హైబ్రిడ్లో కానీ, క్లౌడ్లో కానీ, అవి డీటెయిల్డ్గా విల్ సీ ఆల్ ద డిప్లాయ్మెంట్ స్ట్రాటజీస్. రియల్ టైంలో వర్క్ చేసినోడికి కూడా ఒక 2-3 ప్రాజెక్ట్స్ చేస్తుంటే ఎప్పుడు క్లౌడ్లో చేస్తున్నాడు అనుకోండి, వాడికి తెలిసి ఉంటుంది ఆన్ ప్రెమిసెస్ కానీ, హైబ్రిడ్ కానీ. కానీ మనకి వీఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ 3 డిఫరెంట్ డిప్లాయ్మెంట్ స్ట్రాటజీస్. ఎగ్జాక్ట్లీ. తర్వాత ఇప్పుడు మనం చెప్పాం కదా, రెస్ట్ సర్వీసెస్ క్రియేట్ చేయడం, కన్జ్యూమ్ చేయడం. తర్వాత సోప్ సర్వీస్ కన్జ్యూమ్ చేయడం, అది నేర్చుకుంటాం. ఆ తర్వాత ఫైల్స్తో ఎలా డీల్ చేయాలి. ఓకే, ఫైల్ని కన్జ్యూమ్ చేయాలన్నా లేకపోతే ఫైల్ రైట్ చేయాలన్నా అవన్నీ కూడా ఫైల్ ఎఫ్టిపి, ఎస్ఎఫ్టిపి రిలేటెడ్ థింగ్స్లో చూస్తాం. తర్వాత ఒక డేటాబేస్తో కమ్యూనికేట్ చేసి ఎలా మనం కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసుకుని మెసేజెస్ ఎలా ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్, అప్డేట్, ఇన్సర్ట్, బల్క్ ఇన్సర్ట్ ఇలాంటి ఆపరేషన్స్ అన్ని కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ డూ దట్. ఎగ్జాక్ట్లీ. ఓకే, తర్వాత ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్రాపర్టీస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్, పాస్వర్డ్లు అవన్నీ మనం పెట్టాలి కదా, డేటాబేస్వి కానీ లేకపోతే ఫైల్ ఎఫ్టిపి సర్వర్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా, అవన్నీ డైరెక్ట్గా అక్కడ పెట్టేసాం అనుకోండి, హార్డ్ కోడ్ చేసాం అనుకోండి, మళ్ళీ అది ఒక్కొక్క ఎన్వైర్న్మెంట్కి డిఫరెంట్ ఉంటాయి కాబట్టి సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మేనేజ్ దమ్. ఎగ్జాక్ట్లీ. అవన్నీ చేయడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్రాపర్టీస్. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. మీకు వర్క్ వైజ్ అంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగకపోవచ్చు కానీ వర్క్ వైజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇప్పుడు పాస్వర్డ్స్ అవన్నీ పెడతాం కదా, అవి సెక్యూర్ చేసుకోవాలంటే ఎలాగా, అది కూడా ఆ ప్రాసెస్ చూస్తాం అనమాట. ఓకే, ఆబ్జెక్ట్ స్టోర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, ఆ ఆబ్జెక్ట్ స్టోర్ కాన్సెప్ట్ కూడా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని ఆ 2 ఎగ్జాంపుల్స్ ద్వారా విల్ ట్రై టు అండర్స్టాండ్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఈ ఆబ్జెక్ట్ స్టోర్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఒక టెంపరీ డేటాబేస్ లాగా ఉపయోగపడుతుంది అన్నమాట. పర్మనెంట్గా ఏదైనా స్టోర్ చేసుకుంటే డేటాబేస్ యూటిలైజ్ చేసుకోవచ్చు, కానీ ఆబ్జెక్ట్ స్టోర్ అనేది ఒక టెంపరీ డేటాబేస్ లాగా ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ మోర్ ఫాస్టర్ అండ్ లెస్ కాస్ట్లియర్ దాన్ యాక్చువల్ డేటాబేస్ అనమాట. అంటే సింపుల్ థింగ్స్కి ఏదైనా సేవ్ చేసుకోవాలంటే లేకపోతే స్టోర్ చేసుకోవాలంటే ఈ ఆబ్జెక్ట్ స్టోర్ కాన్సెప్ట్ యూటిలైజ్ చేసుకోవచ్చు. దీని మీద కూడా కొంచెం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ లేకపోతే రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు కానీ బాగా హెల్ప్ అవుతుంది, అందుకని వీ హ్యావ్ ఇంక్లూడెడ్ దిస్ ఎగ్జాంపుల్ యాజ్ వెల్. ఆ తర్వాత చాయిస్ రూటర్ అని, స్కాటర్ గ్యాదర్ అని ఒక 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ చాయిస్ రూటర్లో అంటే కండిషన్ బేస్డ్ అంటే ఈ కండిషన్లో ఇక్కడికి వెళ్ళాలి, ఈ కండిషన్లో ఇక్కడికి వెళ్ళాలి అంటే ఈ చాయిస్ రూటర్ వాడతాం. ఈ స్కాటర్ గ్యాదర్ అంటే ఇప్పుడు ఒక రిక్వెస్ట్ నేను మల్టిపుల్ సిస్టమ్స్కి పంపించాలి ఒకేసారి సైమల్టేనియస్గా, అలాంటప్పుడు ఈ స్కాటర్ గ్యాదర్ వాడతాం. ఈ 2 కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది సర్టిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఆల్సో ది సర్టిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. 3 పాయింట్ ఆఫ్ వ్యూస్లో ఇంపార్టెంట్ కాబట్టి వీఆర్ ట్రైంగ్ టు డిస్కస్ దిస్. తర్వాత మెసేజింగ్, ఇది క్యూస్, టాపిక్స్, జేఎంఎస్ అని చెప్పాను కదా, ఆ పర్టికులర్ థింగ్స్ అంతా కూడా డీటెయిల్డ్గా విల్ ట్రై టు అండర్స్టాండ్. దాంట్లో కూడా ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకుని దానికి ఎంతవరకు డెప్త్కి వెళ్ళాలో ఆ డెప్త్ అంతా కూడా విల్ గో ఇన్ హియర్. ఫైన్. తర్వాత డేటా వీవ్ కాన్సెప్ట్స్ ఇంకా డెప్త్లో. ఓకే, జేసన్ వస్తే ఎలా డీల్ చేయాలి, XML వస్తే ఎలా డీల్ చేయాలి, CSV వస్తే ఎలా డీల్ చేయాలి, అండ్ దెన్ ఒక 25 ఎగ్జాంపుల్స్ తీసుకొని దాంట్లో ఫస్ట్ బేసిక్స్ అన్ని నేర్చుకొని ఆ తర్వాత ఫంక్షన్స్ అన్ని నేర్చుకొని ఆ తర్వాత ఒక 25 to 30 ఎగ్జాంపుల్స్ మనం మన క్లాసెస్లో ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాం. తర్వాత ఎనీ టూల్ ఆర్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎర్రర్ హ్యాండ్లింగ్ ఆర్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. ఓకే, MuleSoftలో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఆర్ ఎర్రర్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలి మనం, అవన్నీ కూడా డీటెయిల్డ్గా చెక్ చేసి నేర్చుకుంటాం. తర్వాత యూనిట్ టెస్టింగ్. ఓకే, జనరల్గా టెస్టింగ్ అనే పదం వినిపించగానే టెస్టింగ్ టీమ్ కానీ లేకపోతే క్వాలిటీ అష్యూరెన్స్ టీమ్, QA టీమ్ కానీ వాళ్ళు చెక్ చేస్తారు, మనకి ఎందుకు అని అంటే కాదు. యూనిట్ టెస్టింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఆ యూనిట్ టెస్టింగ్ ఎవరు చేయాలి, డెవలపరే చేయాలి. దాన్ని జావాలో అయితే ఫర్ ఎగ్జాంపుల్ J యూనిట్స్ అంటారు, ఇంకొక లాంగ్వేజ్లో ఇంకొకటి అంటారు, బట్ MuleSoftలో M యూనిట్స్ అంటారు అనమాట. ఓకే, ఆ M యూనిట్స్ మాన్యువల్గా ఎలా చేయాలి, రికార్డింగ్ ఎలా చేయాలి అనేది కూడా మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటిలో కొంచెం మనం తక్కువగా అడిగినా రియల్ టైం వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని చెప్పేసి ఇది మనం మాన్యువల్గా ఎలా చేయొచ్చు, రికార్డింగ్ ఆప్షన్ యూటిలైజ్ చేసుకుని ఎలా చేయొచ్చు అనేది కూడా మొత్తం డీటెయిల్గా
దీంట్లో చెక్ చేస్తాం ఎగ్జాక్ట్. తర్వాత ఏపీఐ లెట్ కనెక్టివిటీ అని ఒక అప్రోచ్ ఉంటుంది. ఆ అప్రోచ్ కూడా ఇది మొత్తం థియరిటికల్ పార్ట్. ఈ థియరిటికల్ పార్ట్ అండర్స్టాండింగ్ ఉంటేనే మనకి ఇది తెలియకపోతే ఏం కాదు కానీ, బట్ స్టిల్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో లేకపోతే వర్క్ చేసేటప్పుడు లీడ్ అండ్ ఆర్కిటెక్ట్ డిస్కషన్లో మనం సీనియర్ డెవలపర్ అంత ఎక్స్పీరియన్స్ రేంజ్ మనం తెచ్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి, అందుకని ఇది కూడా డీటెయిల్డ్గా విల్ ట్రై టు అండర్స్టాండ్ లైక్ వాట్ ఈస్ ఎక్స్పీరియన్స్ లేయర్, వాట్ ఈస్ ప్రాసెస్ లేయర్, వాట్ ఈస్ సిస్టమ్ లేయర్, అండ్ ఎవ్రీ లేయర్ ఈజ్ రిక్వైర్డ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం కాదా, అవసరం లేకపోతే ఏంటి అనేది మొత్తం కూడా ఏపీఐ లెట్ కనెక్టివిటీ అప్రోచ్ మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత ర్యామెల్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ ర్యామెల్ అంటే ఏంటంటే రెస్ట్ఫుల్ ఏపీఐ మోడలింగ్ లాంగ్వేజ్. ఒక ఏపీఐ డెవలప్ చేయాలంటే ఫస్ట్ దాన్ని డిజైన్ చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఫస్ట్ దానికి ఒక బ్లూ ప్రింట్ గీస్తారు కదా, అలాగా అంటే ఈ బెడ్రూమ్ సైజ్ ఎంత ఉండాలి, ఇక్కడ స్టెప్స్ రావాలి, లేకపోతే ఇక్కడ కిచెన్ రావాలి, ఇక్కడ డైనింగ్ హాల్ రావాలి, లేకపోతే ఇన్ని ఫ్లోర్స్ ఉండాలి, ఈ ప్లాట్లో ఇంతవరకే కన్స్ట్రక్ట్ చేయాలి, ఇలాగ ఒక ప్లాన్ ఎలాగైతే గీసుకుంటాం బ్లూ ప్రింట్, ద సేమ్ వే ఒక ఏపీఐ డెవలప్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ ట్రై టు డిజైన్ దట్. ఆ డిజైన్ ఎక్కడ చేస్తాం? ర్యామెల్లో. ఇది సింపుల్ ఇంగ్లీష్ లాగా ఉంటుంది అనమాట. అందువల్ల ఇదేం పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. ఇది కూడా ఒక మోడలింగ్ లాంగ్వేజ్. మోడలింగ్ లాంగ్వేజ్ ఈస్ వెరీ వెరీ సింపుల్ అండ్ ఇట్ ఈస్ ఈజీలీ అండర్స్టాండబుల్. ఇంగ్లీష్లో ఉంటుంది. అది కూడా బేసిక్స్ నుంచి మీరు ఎక్స్పర్ట్ అయ్యే లెవెల్ వరకు ఐ విల్ టేక్ యూ ఎగ్జాక్ట్. తర్వాత ఏపీఐ మేనేజర్. మన ఏపీఐని మనం సెక్యూర్ చేసుకోవాలి. ఆ సెక్యూర్ చేయాలంటే ఎలాగా? బేసిక్లీ ఏపీఐ మేనేజర్ అని ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్లో ఉంటుంది, దాంట్లో యూటిలైజ్ చేస్తాం. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ఫర్ రియల్ టైమ్ యాజ్ వెల్ యాజ్ ది జాబ్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. అందుకని రియల్ టైంలో వర్క్ చేసిన వాళ్ళ నాలెడ్జ్ కంటే మీరు ఒక 2-3 టైమ్స్ బెటర్ నాలెడ్జ్ ఉండే విధంగా ఈ ఏరియాలో డెవలప్ అవుతారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఐ విల్ బీ ఇన్ ద ప్యానెల్ ఫర్ ఆల్మోస్ట్ లైక్ ఎప్పుడు కంటిన్యూస్గా ప్యానెల్లో ఉంటాను. ఇప్పటి వరకు నేను ఆల్మోస్ట్ 300 ఇంటర్వ్యూస్ తీసుకుంటాను డెవలపర్స్కి. వాళ్ళని ఈ ఏరియాలో నేను ఇప్పుడు ఈ జేసన్ థ్రెడ్ ప్రొటెక్షన్, XML థ్రెడ్ ప్రొటెక్షన్ ఇట్లాంటి పాలసీస్ అడిగినా కూడా చెప్పలేరు. అవన్నీ కూడా మీకు ఉంటాయి యాక్చువల్గా కూడా నాలెడ్జ్ ప్రకారంగా. లేకపోతే OAuth, JWT ఇవన్నీ కూడా మీరు ఇన్ డెప్త్ నేర్చుకుంటారు అనమాట ఇక్కడ. ఎందుకనంటే బికాస్ ఎవ్రీ ఇంటర్వ్యూ విల్ నాట్ బి ఫుల్ఫిల్డ్ వితౌట్ డేటా వ్యూ, వితౌట్ ఈ పాలసీస్, యాక్చువల్లీ వితౌట్ ర్యామెల్. ఇంటర్వ్యూస్లో అసలు అవి లేకుండా అండ్ రియల్ టైంలో కూడా మీరు వర్క్ చేసేటప్పుడు ఇవి లేకుండా జరగదన్నమాట. రియల్ టైంలో అన్ని పాలసీస్ అప్లై చేయకపోవచ్చు కానీ ఇంటర్వ్యూస్లో చాలా ఎక్కువ అడుగుతారు. అందుకని కంపల్సరీ మనం ఫోకస్ చేయాల్సిన అవసరం గ్యారంటీగా ఉంది. తర్వాత ఒక హ్యూజ్ డేటా వచ్చినప్పుడు లేకపోతే డిఫరెంట్ వేస్లో డేటాని ఎలాగ మనం ప్రాసెస్ చేయాలి అనే దానికి ఈ ఫర్ ఈచ్ అని, ప్యారలల్ ఫర్ ఈచ్ అని, హ్యూజ్ డేటా వస్తే బ్యాచ్ ప్రాసెసింగ్ అని, ఆ తర్వాత రిక్వెస్ట్ వచ్చింది మన రెస్పాన్స్ పంపించకుండా దానికి సంబంధం లేకుండా ప్రాసెస్ చేయాలి, అప్పుడు అసింక్ స్కోప్ అని, ఆ తర్వాత ట్రై అని, అంటిల్ సక్సెస్ఫుల్ అని, ఇట్లా డిఫరెంట్ స్కోప్ కాంపనెంట్స్ ఉంటే ఆ కాంపనెంట్స్ అన్ని యూటిలైజ్ చేసుకుని మనం ఎలా డేటాని డీల్ చేస్తాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకుని ఒక్కొక్కటి వెరీ వెరీ డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం అనమాట. ఆ తర్వాత సేల్స్ ఫోర్స్ సిస్టమ్ దానికి ఎలా కనెక్ట్ అవ్వాలి, కనెక్ట్ అయ్యేటప్పుడు బేసికల్గా కూడా ఎలాగా మనం ఎగ్జాక్ట్ అనేది డీల్ చేసి నేర్చుకుంటాం. తర్వాత ఇది కూడా అవసరం లేదు, విల్ టేక్ ఇట్ అవుట్. ఓకే, ఇట్ విల్ బి మోర్ ఆఫ్ బట్ ఫైన్. నా నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ద టైం డెవలప్మెంట్ ఎలా చేస్తాం? యాక్చువల్గా కూడా రెగ్యులర్ స్టూడియోలో చేస్తాం, బట్ అప్లికేషన్ డిప్లాయ్ చేసేది ఎక్కడ చేయాలి? ఏదో వేరే సర్వర్స్లో చేయాలి. ఆ సర్వర్స్తో ఎలా డిప్లాయ్ చేస్తామంటే CI/CD ప్రాసెస్ ద్వారా చేస్తాం. అంటే CI/CD పైప్ లైన్ ద్వారా చేస్తాం అన్నమాట. ఆ పైప్ లైన్ మనం బిల్డ్ చేయం కానీ రియల్ టైంలో మనం జస్ట్ అది డిప్లాయ్ చేసే ప్రాసెస్లో వాడతాము. వాడిన తర్వాత అది ఎక్కడ ఫెయిల్ అయితే లాక్స్ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అని అంతా కూడా ఈ CI/CD పైప్ లైన్ ద్వారా చేస్తాం అనమాట. అది మనం ఏం చేస్తాం, జెంకిన్స్ యూటిలైజ్ చేసుకొని ఆ ప్రాసెస్ అంతా కూడా CI/CD పైప్ లైన్ ద్వారా ఎలా డిప్లాయ్ చేయాలి ఏంటి అనేది మొత్తం ఓవరాల్గా ట్రై టు సీ దట్ ఎగ్జాక్ట్లీ. అంటే ఆ టైంలో గిట్హబ్ అంటే ఏంటి, గిట్హబ్లో కోడ్ ఎలా పుష్ చేయాలి, లేకపోతే ఇంక వేరే టూల్స్ ఏముంటాయి ఆల్టర్నేటివ్, ఒక పైప్ లైన్ ఎలా బిల్డ్ చేయాలి, పైప్ లైన్ బిల్డ్ చేసిన తర్వాత మనం అప్లికేషన్లో ఏమేమి చేంజెస్ చేయాలి, ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఈ CI/CD పైప్ లైన్ డిప్లాయ్మెంట్ అప్పుడు చెక్ చేసుకుంటాం. ఆ తర్వాత AWS S3 కనెక్టర్ యూటిలైజ్ చేసుకొని AWS S3 సిస్టమ్కి ఎలా కనెక్ట్ అవ్వచ్చు, దాంట్లో ఆపరేషన్స్ అన్ని ఎలా చేయాలి. ఆ తర్వాత ఇప్పుడు HTTPS చెప్పాను కదా, ఒక HTTP API బిల్డ్ చేస్తే ఎలా చేస్తాం, HTTPS API బిల్డ్ చేస్తే ఎలా చేస్తాం, దాంట్లో 1-way TLS అంటే ఏంటి, 2-way TLS అంటే ఏంటి, ఇవన్నీ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు రెండిట్లో ఇంపార్టెంట్ కాబట్టి విల్ ట్రై టు అండర్స్టాండ్ దీస్ కాన్సెప్ట్స్ ఎగ్జాక్ట్లీ. దీస్ ఆర్ జనరిక్ అనమాట. కానీ దాన్ని మళ్ళీ MuleSoft ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది విల్ ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో యాక్చువల్గా
క్లౌడ్ ఆఫ్ 1.0 నుంచి 2.0కి చాలా మంది ఎక్కువగా మైగ్రేట్ అవుతున్నారు అనమాట. ఓకే, ఇట్ ఈస్ జస్ట్ ఎ వర్షన్. అప్పుడు 1.0కి 2.0కి డిఫరెన్సెస్ ఏంటి ఇంటర్వ్యూలో ఎక్కువ అడుగుతున్నారు. ఓకే, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్, చాలా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ యూ విల్ బి ఏబుల్ టు ఈజీలీ మేనేజ్ ఇన్ ద ఇంటర్వ్యూస్ ఎగ్జాక్ట్లీ. అండ్ మనం డీల్ చేసేవన్నీ 2.0 మన ఎగ్జాంపుల్స్ అన్ని కూడా. ఇప్పుడు ఈ 1.0కి 2.0కి డిఫరెన్సెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఓకే 1.0 లాంటి ప్రాజెక్ట్ వచ్చినా మీరు ఎలా డీల్ చేయాలనేది ఈజీగా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత అదర్ టాపిక్స్, ఎర్రర్ మ్యాపింగ్ అంటే ఏంటి, రీకనెక్షన్ స్ట్రాటజీ అని, కనెక్షన్ పూలింగ్ అని, ఇట్లా చాలా కాన్సెప్ట్స్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కనెక్షన్ పూలింగ్, తర్వాత లోడ్ బ్యాలెన్సర్స్, షేడ్ లోడ్ బ్యాలెన్సర్, డెడికేటెడ్ లోడ్ బ్యాలెన్సర్, ఏపీఐ గేట్వే, హారిజాంటల్ వెర్టికల్ స్కేలింగ్, తర్వాత లాగ్స్ ఎలా మనం కాన్ఫిగర్ చేయాలి, తర్వాత డీటెయిల్డ్ లాగ్స్ ఎలా ఎనేబుల్ చేయాలి, ఆ తర్వాత జావా 8 అప్లికేషన్ నుంచి జావా 17 అప్లికేషన్. అంటే దాని అర్థం ఏంటంటే మ్యూల్సాఫ్ట్ అప్లికేషన్ మొత్తం మనం ఎంత డెవలప్ చేసినా ఏం చేసినా బ్యాక్గ్రౌండ్లో దాని జావా అప్లికేషన్ బేసికల్గా కూడా. ఎందుకని మ్యూల్సాఫ్ట్ టూల్ ఈస్ బిల్ట్ ఆన్ జావా బేస్డ్ స్ప్రింగ్ బేసికల్గా. ఓకే, అది బ్యాక్గ్రౌండ్లో జావా వాడుకుంటుంది. ఓకే, ఇది మన మ్యూల్సాఫ్ట్ అప్లికేషన్. సో జావా 8 వాడినప్పుడు జావా 17 వాడినప్పుడు రెండుకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. ఇప్పటి వరకు దాదాపు జావా 8 కానీ జావా 11 కానీ వాడేవాళ్ళు, 4.4 ఇట్లాగా. ఇప్పుడు లేటెస్ట్ అప్లికేషన్స్ అని జావా 17 వాడుతున్నాయి. అది మైగ్రేట్ జావా 8 రిలేటెడ్ మ్యూల్సాఫ్ట్ అప్లికేషన్ జావా 17 వాడేటప్పుడు ఎలాగ మైగ్రేట్ చేయాలంటే అది కూడా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేదానికి, లేకపోతే రియల్ టైంలో జరిగేదానికి ఇప్పుడున్న ట్రెండ్లో జరుగుతుంది కాబట్టి అక్కడ అది ఎలా చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఆ తర్వాత మ్యూల్సాఫ్ట్లో సబ్ టూల్, మ్యూల్సాఫ్ట్కి సంబంధించిన టూల్స్, ఇప్పుడు జెంకిన్స్ ఎలాగైతే మనం నేర్చుకున్న పైప్ లైన్కి మేవన్ అని ఉంటుంది యాక్చువల్గా కూడా బిల్డ్ టూల్. ఆ మేవన్కి సంబంధించిన చిన్న బేసిక్స్, అది దానివల్ల ఉపయోగం ఏంటి అండ్ రియల్ టైంలో మీరు దాన్ని ఎప్పుడు వాడతారు, ఎలా వాడతారు అని చెప్పేసి దాని గురించి కూడా తెలుసుకుంటాం మేవన్ గురించి. అండ్ దెన్ ఏపీఐ టెస్టింగ్ విత్ పోస్ట్మ్యాన్. పోస్ట్మ్యాన్తో ఏపీఐ టెస్టింగ్ మనం ఎఫెక్టివ్గా ఎలా చేయాలి. ఆ తర్వాత ఏం చేస్తానంటే ఒక 2 ప్రాజెక్ట్స్ తీసుకొని, ఇప్పుడు ఫస్ట్ ఇండివిజువల్గా అన్నీ నేర్చేసుకుంటాం కదా కాన్సెప్ట్స్. నేర్చుకున్న తర్వాత ఒక 2 ప్రాజెక్ట్స్ తీసుకొని ఆ 2 ప్రాజెక్ట్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఫ్రమ్ స్క్రాచ్ టు ఎండ్ ఎగ్జాక్ట్లీ. ఐ విల్ నాట్ బి ఏబుల్ టు డూ దట్ బికాస్ ఆబ్వియస్లీ టైం విల్ నాట్ బి సఫిషియంట్. ఇవన్నీ నేర్చుకునేదానికి 85 to 90 hours పట్టుద్ది. ఇక్కడ ఏం చేస్తానంటే ఒక 2 ప్రాజెక్ట్స్ తీసుకొని, మీకు ఆల్రెడీ కంప్లీట్ నాలెడ్జ్ వచ్చేసి ఉంటుంది కాబట్టి మీరు ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా డెవలప్ చేసుకోవచ్చు, ఏం చేయొచ్చు మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ టు కీప్ ఇన్ ద రెజ్యూమే అండ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జాక్ట్లీ. తర్వాత ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఈ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ కూడా రియల్ టైంలో తక్కువ ఇంప్లిమెంట్ చేస్తాం కానీ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ అడుగుతూ ఉంటారు. అందుకని ఐ హ్యావ్ ఇంక్లూడెడ్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్ ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత స్ట్రీమింగ్, హ్యూజ్ డేటా డీల్ చేసేటప్పుడు స్ట్రీమింగ్ అని కూడా ఒక కాన్సెప్ట్ వాడతాము. ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో, రియల్ టైం వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 టైమ్స్లో ఇంపార్టెంట్. అందుకని ఇది కూడా నేర్చుకుంటాం. తర్వాత మ్యూల్సాఫ్ట్ డెవలపర్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి ఒక 10 hours కంటెంట్, అంటే ఇప్పుడు మీకు కాల్స్ తక్కువ ఉన్నాయి, కాల్స్ ఎలా ఎక్కువ తెచ్చుకోవాలి, మీ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఇవన్నీ కూడా ఒక 1 hour ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. ప్లస్ ఒక 10 hours ఇప్పుడు నేను 200 to 300 ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాను కాబట్టి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాం, ఒక డెవలపర్ గా మీరు లోపలికి వచ్చేటప్పుడు మీ పైన మాకు ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాం, ఇవన్నీ కూడా మొత్తం ఒక 10 hours ఆల్రెడీ రికార్డ్ చేస్తున్నాను. ఆ 10 hours రికార్డెడ్ మీకు యాక్సెస్ ఇచ్చేస్తారు. ప్లస్ ఒక 5 to 8 పీడిఎఫ్స్ ఉంటాయి యాక్చువల్గా కూడా. ఓకే, ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో దాన్ని పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. ఆ పీడిఎఫ్స్ యూటిలైజ్ చేసుకొని మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఈజీగా స్కాన్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ నేను చూపించినట్టున్నాను, ఐ విల్ షో యూ. అంటే టాపిక్ వైజ్ మీకు ఈజీగా ప్రిపరేషన్ అయ్యేదానికి అక్కడ ఎట్లాగే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటా, బట్ ఇక్కడ పీడిఎఫ్స్ కూడా మనం సొంతంగా మనం చేసినవి, మనం నోట్ చేసినవి, మనం ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడ చూడండి, సింపుల్గా రాసేసి ఉంటుంది అనమాట, వెరీ ఈజీ ఇంగ్లీష్లో. ఓకే, అలాగా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు దీన్ని అర్థం చేసుకుంటే చాలు. యూ కెన్ గో ఇన్ టు ద ఇంటర్వ్యూ అండ్ యూ కెన్ స్పీక్ వెరీ ఎఫిషియెంట్లీ అండ్ ఎఫర్ట్లెస్లీ. ఇలా సింపుల్. అండ్ ఎందుకంటే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది సపరేట్ ఆర్ట్ అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. సబ్జెక్ట్ నేర్చుకోవడం ఈజీ వేరే, అండ్ ఇంటర్వ్యూ క్రాక్ చేయడం వేరే. ఆ ఇంటర్వ్యూ క్రాక్ చేసే ప్రాసెస్లో చాలా డిఫికల్టీ ఉంటుంది కాబట్టి ఒక 10 hours రికార్డెడ్ సెషన్ చేసి పెట్టున్నాను, దానికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా రెడీ చేసి పెట్టున్నాను.
ఓకే, ఆల్ డెమోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ విల్ బి బేస్డ్ ఆన్ రియల్ టైమ్ సినారియోస్. మొత్తం రియల్ టైమ్ సినారియో, ప్రతి టాపిక్ ఒక రియల్ టైమ్ సినారియో తీసుకుని దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసి దెన్ విల్ గో ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఎగ్జాక్ట్లీ. ఓకే, దిస్ ఇస్ ద టోటల్ సిలబస్ విల్ బి డీలింగ్ విత్. ఎగ్జాక్ట్లీ. ఎనీ క్వశ్చన్స్ ఇన్ ద సిలబస్ అండి? సార్ పార్ట్నర్ మేనేజర్ అవన్నీ ఎక్స్ప్లెయిన్. పార్ట్నర్ మేనేజర్ అవసరం లేదండి యాక్చువల్లీ. ఇప్పటి వరకు నేనే వర్క్ చేయాలి. ఓకే, అండ్ మీకు యాక్సెస్ కూడా ఉండదు. ఓకే, బట్ అందుకని రిలేటెడ్ కాన్ఫిగరేషన్స్ అన్ని పార్ట్నర్ మేనేజర్లు చేస్తుంది సార్. ఎవరు చెప్పారు? కంపల్సరీ వేరే విధంగా కూడా చేసుకోవచ్చు ఇలాగా. మళ్ళీ దానికి సపరేట్ ఫీజు ఉంటుంది, ఏది లైసెన్స్ కాస్ట్ అంతా అన్ని ఆర్గనైజేషన్స్ తీసుకో. ఈడిఏ ఈజ్ వెరీ మినిమల్. ఇప్పుడు నేను చెప్పాను కదా 25% కాన్సెప్ట్స్ నేర్చుకుంటే మీరు 90 or 80% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ చేసేవచ్చు అని చెప్పాను. ఈడిఏ ఈజ్ ఎ వెరీ రేర్ రిక్వైర్మెంట్. యూ గాట్ ఇట్ రైట్ యాక్చువల్లీ. ఇప్పుడు వరకు నా ఎక్స్పీరియన్స్ లో నేనే ఇప్పుడు దాకా నాకు అసలు ఈడిఏ ప్రాజెక్ట్ రాదు MuleSoft లో. ఓకే, కానీ మనం వింటా ఉంటాం అనమాట. ఎవరో ఫ్రెండ్ వచ్చో కొలీగ్ వచ్చి ఏదో ఒకటి చెప్తాడు బేసికల్ గా ఆయన ఎక్స్పీరియన్స్ బట్టి. ఇప్పుడు నేనేం చేస్తాను, నా ఎక్స్పీరియన్స్, నా కొలీగ్స్ ఎక్స్పీరియన్స్, ఎందుకని స్టూడెంట్స్ కోసం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఐ హ్యావ్ టు ప్రొవైడ్ మోర్ వాల్యూ టు ద స్టూడెంట్స్, రైట్? ఐ విల్ బి ఇన్ టచ్ విత్ మోర్ పీపుల్. ఓకే, MuleSoft మీటప్ స్పీకర్ గా ఉన్నాను. ఐ విల్ బి టాకింగ్ టు ఇంకా మోర్ ఎక్స్పర్ట్స్. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఏది అవసరం అదే ఇంకల్కేట్ చేసి పెట్టుంటాను ఇక్కడ. ఇవి నేర్చుకొని మీరు దీంట్లో ఎక్స్పర్ట్ అయిన తర్వాత దెన్ గో టు దట్ ఎనీ పాయింట్. పార్ట్నర్ మేనేజర్ అని, ఇంకోటి ఐడిపి అని, ఇంటెలిజెంట్ డాక్యుమెంట్ ప్రాసెసింగ్ అని ఇంకో టూల్ కూడా వచ్చింది బేసికల్ కూడా, ఏది MuleSoft లో. ఓకే, తర్వాత ఆర్పిఐ, MuleSoft ఆర్పిఐ కూడా ఉంది. దాన్ని కంపోజర్ అనేది అంటారు బేసికల్ కూడా. ఓకే, అలాగా అవన్నీ కాన్సెప్ట్స్ ఇప్పుడల్లా అవసరం లేదు. ఇప్పుడు నేర్చుకుంటే ఏమవుతుందంటే అవన్నీ నేర్చుకోవడానికి ఇంకా టైం పడుతుంది, అండ్ వాటికి యాక్సెస్ కూడా ఉండదు మనకి యాక్చువల్లీ. దట్ ఈస్ ద రీజన్ ఇంక్లూడ్ చేయను. యా, ఎనీ అదర్ క్వశ్చన్స్? మహేష్, నేను కుమార్ అండి. నేను ఫస్ట్ టైం జాయిన్ అవుతున్నాను ఈరోజు. యా సార్, నాది టిప్కో బ్యాక్గ్రౌండ్ అండి. ఓకే, సో టిప్కోకి MuleSoftకి కొంచెం ఓపెనింగ్స్ ఎక్కువే ఉన్నాయండి కంపేర్ టు టిప్కో. ఎలా ఉన్నాయి కొంచెం చెప్తారా? యాక్చువల్లీ ఎస్టర్డే సెషన్ లో డిస్కస్ చేశానండి. ఓకే, ఒకసారి మళ్ళీ ఐ గివ్ యూ ఇన్ ఏ వెరీ షార్ట్ ఆన్సర్ లాగా. యాక్చువల్లీ వాట్ ఆర్ ఆల్ ద కాంపిటీషన్ టూల్స్ ఫర్ MuleSoft అంటే Oracle ఇంటిగ్రేషన్ క్లౌడ్, వెబ్ మెథడ్స్, స్నాప్ లాజిక్, టిప్కో, ఓకే, తర్వాత భూమి, ఓకే, వర్కెటో, ఇట్లా చాలా టూల్స్ ఉన్నాయి. ఓకే, వీటన్నిటి టూల్స్ లో MuleSoft ఇస్ ద లీడర్. బికాస్ రీజన్ ఏంటంటే MuleSoft కెన్ హ్యాండిల్, ఓకే, ఈజీ టు కాంప్లెక్స్, అంటే ఈజీ కానీ, వెరీ ఈజీ కానీ, మీడియం కాంప్లెక్స్ కానీ, హై కాంప్లెక్స్ కానీ అన్ని ప్రాజెక్ట్స్ ని హ్యాండిల్ చేయగలుగుతుంది MuleSoft. ఓకే ఓకే, టిప్కో చేయలేదని టిప్కో కూడా చేయగలుగుతుంది, కానీ కాంపిటీషన్ లో బ్యాక్ వెళ్ళిపోయింది. భూమి అండ్ MuleSoft హ్యాస్ ఓవర్టేకన్ ద అదర్ ఇంటిగ్రేషన్ టూల్స్. సరే, అప్పుడు MuleSoft లో భూమి నేర్చుకోవాలా, MuleSoft నేర్చుకోవాలా, మళ్ళీ అదర్ డౌట్ వస్తుంది కదా. యాక్చువల్లీ ఆల్రెడీ చెప్పేశాను, టిప్కో ఈస్ వెరీ బ్యాక్వర్డ్ ఇన్ ద కాంపిటీషన్. సరే, భూమి నేర్చుకోవాలా, MuleSoft నేర్చుకోవాలంటే భూమి ఏంటంటే ఈజీ టు మీడియం ప్రాజెక్ట్స్ వరకు బాగా చేస్తుంది, కానీ కాంప్లెక్స్ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేయలేదు. ఓకే ఓకే, అప్పుడు MuleSoft ఈజీ, మీడియం, కాంప్లెక్స్ 3 చేయగలుగుతుంది. కాబట్టి మై చాయిస్ విల్ బి ఫర్ MuleSoft. ఎగ్జాక్ట్. ఓకే, సో మీరు ఏమన్నా అంటే మీకు టిప్కో వచ్చండి, అంటే ఏమన్నా సినారియో టిప్కోలు ఇలా చేస్తుందంటే ఇలా చెప్పగలరా MuleSoft లో? అలాగే ఉన్నాను. టిప్కో రాదండి. ఐఎమ్ కంప్లీట్లీ MuleSoft గై హానెస్ట్లీ. ఓకే, బట్ నేను లీడ్ గా వర్క్ చేసేటప్పుడు అవన్నీ కూడా వీ ఎవాల్యుయేటెడ్ లాట్ ఆఫ్ టూల్స్ యాక్చువల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక కొత్త క్లయింట్ వస్తున్నారు, మాకు టూల్స్ అన్ని ఎవాల్యుయేట్ చేసి ఏది బెస్ట్ సూటబుల్ మా ప్రాజెక్ట్ కి అని చెప్పి సజెస్ట్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళకి మేము ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఈ టూల్స్ ఎందుకు, ఈ టూల్ ఎందుకు కాదు అని చెప్పి ఎవాల్యుయేట్ చేయడం కానీ, ఇవన్నీ చేస్తుంటాం. కాబట్టి దట్ ఈస్ వేర్ ఐ గాట్ ద నాలెడ్జ్, లైక్ ఇప్పుడు నేను మీకు చెప్పిన ఆన్సర్ కి. ఓకే ఓకే, అంతేగాని నాకు టిప్కో రాదు పర్సనల్. ఓకే సార్, ఇంకొకటి, ఇప్పుడు మీరు 3 months కోర్స్ డ్యూరేషన్ అని చెప్పి అన్నారు కదా. 3.5 months పడుతుందండి. 3.5 months పడుతుందా? సో ఇంక్లూడింగ్ వీకెండ్స్ అండి? నో, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, 4 days, అండ్ ఇట్ విల్ బి 1.5 hour ఎవ్రీ డే. ఓకే, సో ఆల్మోస్ట్ జనవరి లాగా అవుతుంది. సో మేము జనవరి మిడ్ అయిపోతుంది. ఓకే, సో ఇంటర్వ్యూస్ ఏమన్నా ప్రిపేర్ అవ్వాలి అంటే మేము అంటే అట్ ది ఎండ్ వరకు వెయిట్ చేయాలండి, లేకపోతే అది? నార్మలీ 80% సిలబస్ అయిపోయిన తర్వాత ఐ విల్ షేర్ దట్ రికార్డింగ్స్ అండ్ ది PDFs అనమాట. జనరల్లీ
ఓకే 70-80% ఓకే అయిన తర్వాత. లేదు కొంతమందికి ముందే రిక్వైర్మెంట్ ఎవరికైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అంత టైం వెయిట్ చేయలేనండి. నాకు ఇంత టైం లోపల నాకు ఉంది. ఆల్రెడీ ఐ నో ఎ లిటిల్ బిట్ అండ్ ఐ కెన్ గో ఫాస్టర్ అని ఎవరన్నా ఉంటే అలాంటి వాళ్ళకి విల్ షేర్ ఇట్ బిఫోర్. బికాస్ ఎందుకు షేర్ చేయమనంటే ఫస్ట్ ఫోకస్ అంతా కూడా డెప్త్ ఆఫ్ ద కాన్సెప్ట్ అనేది మనకి వస్తే ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి వెళ్ళి ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఒకసారి విని ఒకసారి అది చూడగానే ఇట్ విల్ బి మోర్ ఈజియర్ యాక్చువల్గా జనరల్గా జరగాలంటే. ఎంతసేపటికి మైండ్ అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంటే అక్కడికి వెళ్ళిపోయి డైవర్ట్ అయిపోతారని ముందుగా ఇవ్వం అనమాట. అంత నుంచి ఇంకేం లేదు. గాట్ ఇట్. అంటే నేను యాక్టివ్గా చూస్తున్నానండి, అంటే ఇంటిగ్రేషన్లోనూ టిప్కో వచ్చు కాబట్టి, బట్ కాల్స్ అయితే తక్కువగా ఉన్నాయని చెప్పి. అంటే వేరే ఇన్స్టిట్యూట్స్ విత్ 30 days 40 days అంటున్నారు. సో దాని గురించి కొంచెం డౌట్ వచ్చి, సో 3.5 months 30 days 40 days కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానండి. ఎందుకనంటే ఇప్పుడున్న అంటే నేను నా ఎక్స్పీరియన్స్ లో ఇప్పుడు ఈ 300 ఇంటర్వ్యూస్ చేసిన తర్వాత నా కొలీగ్స్ తో కనుక్కున్న తర్వాత నేను ఈ మధ్య జాబ్ మారాను యాక్చువల్గా కూడా. ఐ గాట్ 5 ఇంటర్వ్యూస్ స్కెడ్యూల్డ్ అండ్ ఐ గాట్ 4 ఆఫర్స్. ఓకే నా ఈ ఎక్స్పీరియన్స్ లో ఓకే అండ్ ఎవ్రీ ఇయర్ నేను అటెండ్ అవుతుంటాను స్టూడెంట్స్ కోసం ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అవుతాను యాక్చువల్లీ. ఎందుకనంటే అసలు మార్కెట్లో వాట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్, వాట్ ఈస్ ద అంటే నేను అడిగిందే కరెక్ట్ అని అనుకోకూడదు కదా. అసలు ఒక 10 ఇంటర్వ్యూస్ నేను అటెండ్ అయ్యాను అనుకోండి, ఆ 10 ఇంటర్వ్యూస్ లో ఏం అడుగుతున్నారు, ఆ కాన్సెప్ట్స్ తీసుకొచ్చి ఇక్కడ ఏమన్నా మళ్ళీ సిలబస్ లో ఇంకల్కేట్ చేయాలి కదా. అలాంటి అన్ని ఎక్స్పీరియన్సెస్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే 30 to 40 hours కానీ అంటే 30 to 40 hours అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 6 weeks లో చెప్పేస్తారు మొత్తం ఓవరాల్ గా. ఓకే అంటే 1.5 month ఆర్ మ్యాక్స్ 2 months లో చెప్పేస్తారు కోర్సు. చెబితే నౌ యూ విల్ నాట్ బి ఏబుల్ టు క్రాక్ ద జాబ్ అండ్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు డూ యువర్ జాబ్. ఖచ్చితంగా మీకు ఇంటర్వ్యూకి సపోర్ట్ కావాలి, జాబ్కి సపోర్ట్ కావాలి. ఓకే అవునండి. యూ గాట్ ద పాయింట్ రైట్. మన ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఆర్ మెయిన్ గోల్ ఏంటి అంటే మీకై మీరు ఓన్ గా జాబ్ క్రాక్ చేసుకోవాలి వితౌట్ ఎనీ అదర్ పర్సన్స్ ఇంటర్వ్యూ సపోర్ట్ తీసుకొని యాక్చువల్గా. ఒకటి ఫస్ట్. సెకండ్ గోల్ ఏంటి అని అంటే లోపలికి వెళ్ళిన తర్వాత జాబ్ లో వితౌట్ జాబ్ సపోర్ట్ యూ హ్యావ్ టు సర్వైవ్. బట్ ఇనీషియల్ గా ఏమన్నా కావాలంటే హెల్ప్ చేస్తారండి? అంటే దీనికి దానికి సంబంధం లేదండి జనరల్ గా కూడా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అండ్ ఆల్ యూ కెన్ జస్ట్ మెసేజ్ మీ వెన్ ఎవర్ ఐ హ్యావ్ టైమ్ ఐ కెన్ సపోర్ట్ యూ. బట్ జాబ్ సపోర్ట్ ని దీనికి కలపమాకండి యాక్చువల్ గా కూడా. అండ్ ఐ డోంట్ డూ అది చేశాను అనుకోండి దర్ ఇస్ నో మీనింగ్ ఫర్ మై కోర్స్ ఎట్ ఆల్ రైట్. ఎగ్జాక్ట్లీ. నో సార్, నేను అంటే ఇప్పుడు ఏదైనా డౌట్ ఉంది దట్స్ ఫైన్. ఎగ్జాక్ట్లీ ఏదైనా వీకెండ్ నేను ఫ్రీగా ఉన్నాను మీరు కాల్ చేస్తారో మెసేజ్ చేస్తారో లేదా విల్ టాక్. ఎగ్జాక్ట్లీ దట్స్ ఫైన్. ఓకే బట్ కూర్చొని నన్ను మీరే చేసి పెట్టండి సార్ అంటే ఆబ్వియస్లీ ఐ విల్ నాట్ బి డూయింగ్ దట్. అది చెప్తున్నాను. ఓకే అలా కాదులేండి. ఇది ఓవరాల్ గా మన ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ కానీ ఫోకస్ కానీ. అందుకనే మ్యూల్సాఫ్ట్ లాంటి ఒక చిన్న టూల్ ని మీరేంటండి 3.5 months చెప్తున్నారు అని మీ అందరికి డౌట్ రావచ్చు. రీజన్ ఏంటంటే మార్కెట్ ఎక్స్పెక్టేషన్ అలా ఉంది. అలా లేకపోతే ఇలా చేయకపోతే ఖచ్చితంగా సర్వైవ్ అవ్వలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 40 hours చెప్పేసి ఎంత ఛార్జ్ చేస్తారు? ఒక 16,000 to 18,000 ఛార్జ్ చేస్తున్నారు మార్కెట్లో. ఓకే లేదా 15,000 to 18,000 అనుకుందాం. ఇప్పుడు మనం ఎంత చెప్తున్నాం 85 hours ప్లస్ ఇంకొక 10 to 11 hours ఇంటర్వ్యూ ప్రిపరేషన్ మనం చేసినట్టు ఎవడు చేయడు. అన్ని ఏదో ఎప్పుడెప్పుడో ఒక 7 years 8 years ముందు క్వశ్చన్ అన్ని అసలు ఆ క్వశ్చన్ కూడా ఇప్పుడు అడగట్లా, ఎవరు అడగరు కూడా. అలాంటివన్నీ ఏదో డ్రాగ్ డ్రాప్ చేసేసి కాపీ పేస్ట్ చేసి అవి పెట్టేసుకొని అవి ఇచ్చేస్తారు ఊరికే పీడిఎఫ్స్ లాగా. నో, ఇవన్నీ మన సొంతంగా నా ఎక్స్పీరియన్స్ లో నేను ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు క్యాండిడేట్స్ ఏం క్వశ్చన్స్ అడగాలి, 3 years నుండి ఎలా అడగాలి, 5 years నుండి అడగాలి అన్ని ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత దీంట్లో నుంచి నేను ప్యానల్లో ఉండేటప్పుడు దీంట్లో నుంచి చాలా క్వశ్చన్స్ అడుగుతాను. ఎగ్జాక్ట్లీ. ఓకే అలాగే ఓన్ గా ప్రిపేర్ చేసుకున్నాను. అయితే ఇప్పుడు ఇంత ఈ 3.5 hours అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 15,000 to 18,000 ఫర్ 40 hours ఆర్ 45 hours ఛార్జ్ చేస్తుంటే మనం ఎంత ఛార్జ్ చేయాలి? హానెస్ట్లీ డబల్ ద టైం చెప్తున్నాం. ఓకే బట్ వీ హ్యావ్ టు ఛార్జ్ అరౌండ్ 30,000 to 35,000 rupees. మళ్ళీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆ ఎక్స్ప్లెనేషన్ ఉండదు, అది చెప్పరు బేసికల్గా కూడా. ఇవన్నీ లెక్కేసుకుంటే ఒక 35,000 అన్న ఛార్జ్ చేయాలి. బట్ హౌ మచ్ వీఆర్ ఛార్జింగ్ ఓన్లీ 20,000 ఎగ్జాక్ట్లీ. బికాస్ ఎందుకనంటే ఈవెన్ ఐ హ్యావ్ ప్యాషన్ టువర్డ్స్ టీచింగ్. ఓకే అండ్ ఈవెన్ నాకు అది సాటిస్ఫాక్షన్ అనమాట. ఎవరైనా మన స్టూడెంట్స్ ప్లేస్ అయ్యి వాళ్ళు వర్క్ చేస్తామంటే ఆబ్వియస్లీ ఐ ఫీల్ హ్యాపీనెస్. ఆ రెండింటి కోసం వీఆర్ కీపింగ్ ద ఫీజ్ as much as low possible and even more number of hours చెప్పడానికి రీజన్ అండ్ ద ఎక్స్పెక్టేషన్ ఇస్ లైక్ దట్. ఓకే సార్, మీరు ఇది అంటే వన్ సైడ్ ఆఫ్ డెవలప్మెంట్ చెప్తున్నారు కదా,
అంటే అదర్స్ డిప్లాయ్మెంట్ అండ్ అడ్మిన్ అవి ఉంటాయి కదా, అవి కూడా ఏమైనా కవర్ చేస్తారండి మినిమమ్? లేదండి, యాక్చువల్గా మనకి 3 రోల్స్ అంటే మీరైతే నిన్న సెషన్ గాని వెళ్తే ఇవన్నీ క్లారిఫై అయిపోతాయండి జనరల్ గా కూడా. ఓకే, నిన్న సెషన్ ఒకసారి రికార్డింగ్ చెక్ చేశారంటే ఈజీగా అయిపోద్ది. సెకండ్ సింపుల్ గా చెప్తాను, మనకి 3 రోల్స్ ఉంటాయండి మ్యూల్సాఫ్ట్ లో జనరల్లీ. ఓకే, ఇది కొత్తగా ఎవరైనా ఈ రోజు సెషన్ జాయిన్ అయినా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మ్యూల్సాఫ్ట్ లో రోల్స్ అడ్మిన్, ఓకే, తర్వాత డెవలపర్, ఓకే, ఆర్కిటెక్ట్ బ్రాడర్గా. దీంట్లో మళ్ళీ అసోసియేట్ డెవలపరు అంటే జనరల్గా నార్మల్ అసోసియేట్ ఆర్ జూనియర్ డెవలపర్, సీనియర్ డెవలపర్, కొంచెం లీడ్ కూడా ఈ డెవలపర్ కిందకే వస్తాడు బేసిక్గా చెప్పాలంటే. బట్ హీ హాజ్ మోర్ నాలెడ్జ్ ఆర్ మోర్ ఈ టీమ్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ ప్లస్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఈ అడ్మిన్ లో యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇది మ్యూల్సాఫ్ట్ అడ్మిన్ అనేదాని రోల్స్ చాలా తక్కువ ఉంటాయి. అంటే 100:1 కూడా ఉండవు. అంటే ఇప్పుడు 100 డెవలపర్స్ ఉంటే 1 అడ్మిన్ కూడా ఉండడు. ఎందుకు? మ్యూల్సాఫ్ట్ అడ్మిన్ యాక్టివిటీస్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ అది మోస్ట్ ఆఫ్ ద టైం డెవాప్స్ ఎక్స్పర్ట్ ఉంటారు చూసారా, వాళ్ళే హ్యాండిల్ చేస్తారు. సపరేట్ గా మీకు ఇప్పుడు సేల్స్ ఫోర్స్ అడ్మిన్ ఉంది, దానికి కొంచెం కనీసం 100 డెవలపర్స్కి ఒకరు అడ్మిన్స్ ఉంటే రోల్స్ అప్పుడప్పుడు పడుతుంటాయి అనమాట. ఓకే, ఎనీ టెక్నాలజీ అడ్మిన్ రోల్స్ చాలా తక్కువ ఉంటాయి. మ్యూల్సాఫ్ట్ లో ఇంకా తక్కువ అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైం ఎవరు చేస్తారు ఆ జాబ్? డెవాప్స్ ఎక్స్పర్ట్ చేసేస్తాడు లేదా ఆర్కిటెక్ట్ చేసేస్తాడు. సో సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ తోటి వాళ్ళు చేసేస్తారండి. వాళ్ళు చేసేస్తారు కాబట్టి మనకి ఇక్కడ ఫోకస్ చేయం. ఓకే ఓకే, ఈ ఆర్కిటెక్ట్ ఎవరికి సూటబుల్? ఇది వెరీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, అందుకని మనకు సూటబుల్ కాదు. అందుకని మనం ఇది డీల్ చేయం. మనం డీల్ చేసేది ఏది? ఇది. దీంట్లో కూడా ఏంటి, మీకు ఈ 4 రోల్స్ చేసేంత ఎక్స్పీరియన్స్ ఈజీగా వస్తుంది మన కోర్స్ వల్ల. ఓకే ఓకే ఓకే, లీడ్ అంటే నేను మిమ్మల్ని లీడ్గా తయారు చేయలేను, కానీ మీరు ఆల్రెడీ ఒక టిప్కోనో లేకపోతే ఇంకో ఇంటిగ్రేషన్ టూలో లేకపోతే వేరే టెక్నాలజీలో మీరు లీడ్గా వర్క్ చేసి ఉంటే మ్యూల్సాఫ్ట్ ప్రాజెక్ట్ ఇప్పుడు మీరు వెళ్ళి లీడ్గా వర్క్ చేసేంత నాలెడ్జ్ అయితే గ్యారంటీగా వచ్చేస్తుంది. ఓకే ఓకే, అండ్ ఇది గ్యారంటీ, దీంట్లో డౌట్ అక్కల. సీనియర్ డెవలపర్కి వాళ్ళకి ఒక రియల్ టైంలో 5 to 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న డెవలపర్ కంటే మీకు ఎక్కువ నాలెడ్జ్ వస్తుందండి. ఓకే సార్, ఒక కంపెనీలో అంటే అన్ని టూల్స్ వాడతారండి ఇంటిగ్రేషన్, లేకపోతే ఏదో ఒకటి వాడుతున్నారా? ఒకటి కానీ 2 కానీ వాడుతున్నారా యూజువల్గా? ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఆర్గనైజేషన్స్ అండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ విల్ బి వన్ టూల్ యాక్చువల్గా కూడా. ఓకే, అండ్ సమ్ టైమ్స్ ఇట్ కెన్ బి ఏ కాంబినేషన్ ఆఫ్ టూల్స్. అండ్ ఇంటిగ్రేషన్ కని కాదు, కొన్నిసార్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేషన్కి వర్కిటో వాడతాడు. ఓకే, అక్కడ ఈ ఇంటిగ్రేషన్కి ఈ ఆటోమేషన్లో కూడా ఇంటిగ్రేషన్స్ ఉంటాయిగా బేసికల్గా చెప్పాలంటే. కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్స్కి మీడియంకి మ్యూల్సాఫ్ట్ వాడతాడు. ఇలా కూడా జరగచ్చు, కానీ తక్కువ చూశాను. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఒకటే టూల్ ఉంటుంది. బట్ అప్పుడప్పుడు ఇలాంటి కాంబినేషన్స్ కూడా, జావా విత్ స్ప్రింగ్ బూట్ అండ్ మ్యూల్సాఫ్ట్, లేకపోతే ఆరకిల్. ఇప్పుడు ఒకవేళ ఈఆర్పి సిస్టమ్ ఉంది, యాక్చువల్గా ఎస్ఏపి సిపిఐ వాడుతుంటారు. ఓకే, అంటే ఈ సిపిఐ టూల్ ఎస్ఏపి ఎకో సిస్టమ్కి చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్గా ఇది కూడా ఇంటిగ్రేషన్ టూల్, ఎస్ఏపి ఎకో సిస్టమ్కి బాగుంటుంది. నాన్ ఎస్ఏపికి అంతా మ్యూల్సాఫ్ట్ వాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపి మ్యూల్సాఫ్ట్ కూడా చేయొచ్చు, బట్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటో మనకు తెలియదు కదా బేసికల్గా కూడా ఆర్గనైజేషన్లో. సో అందుకని ఎస్ఐపి రిలేటెడ్ అంతా ఇది చేస్తున్నారు మ్యూల్సాఫ్ట్. ఇలా కూడా జరగచ్చు. ఓకే, బట్ ఇట్ ఈస్ టూ డిఫికల్ట్ కదా, కాస్ట్లీ. సార్ ఇది మ్యూల్ 4 చెప్తా అన్నారు కదా, సో మ్యూల్ అంటే బ్యాక్వర్డ్ చాలా మంది 3 to 4 మైగ్రేట్ అవడం అయ్యో చేస్తున్నట్టున్నారు కదా. సో 3 to 4 అయిపోయిందండి, అసలు లేదు యాక్చువల్లీ 3 to. అందుకనే 3 to 4 అనేది ఎప్పుడు 4 years బ్యాక్ కాన్సెప్ట్ బేసికల్గా. అప్పుడు ఇంటర్వ్యూస్ లో తెగ అడిగేవాళ్ళు. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మ్యూల్సాఫ్ట్ అఫీషియల్ గా ఎండ్ చేసే సపోర్ట్ 4 years బ్యాక్ అయిపోయింది 3కి. అందువల్ల ఆల్రెడీ దాదాపుగా చాలా మంది 4కి మైగ్రేట్ అయిపోయినారు. కాబట్టి దెర్ ఇస్ నో క్వశ్చన్. ఇప్పుడు నేను మొన్న ఇంటర్వ్యూస్ అటెండ్ అయినప్పుడు కూడా 3 to 4 మీద క్వశ్చన్స్ లేవు. లాస్ట్ ఇయర్ నేను
జాబ్ మారలేదు కానీ ఇంటర్వ్యూ సెట్ అయ్యాను, అప్పుడు అడగలేదు. నేను ప్యానల్లో ఉన్నా, నేను అడగను. దట్ ఈస్ ద Okay. రీజన్ వీఆర్ నాట్ గోయింగ్ టు డీల్ విత్ 3, ఓన్లీ 4. ఓన్లీ 4. Only ఓకే, four. ఫైన్. అంటే ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే జావా 8 to 17 మైగ్రేషన్. ఓకే, ఏది మ్యూల్సాఫ్ట్ ప్రాజెక్ట్స్. క్లౌడ్ 1.20 to 2.0 మైగ్రేషన్, అవి డీల్ చేస్తున్నాను, అవి క్వశ్చన్స్ అడుగుతున్నా. ఓకే. ఓకే, అండ్ నన్ను అవి అడిగి ఉన్నారు, అందుకని దాట్ కాన్సెప్ట్స్ ఆర్ ఆల్రెడీ అవైలబుల్ ఇన్ అవర్ సిలబస్. సో 8 to 17 అంటే మ్యూల్ 4 మొత్తం అదంతా సపోర్ట్ చేస్తుందండి. మ్యూల్ 4లోనే ఇప్పుడు 4.3 అప్లికేషన్. అంటే ఆడేమవుతుందంటే ఇప్పుడు ఒక కనెక్టర్ జావా 8లో పనిచేస్తుంది 1.0.5, అదే వర్షన్ 1.0.5 జావా 17కి సపోర్ట్ చేయదు. ఓకే. ఓకే. యూ హ్యావ్ టు basic అప్డేట్ each and దట్ every కనెక్టర్ activity వర్షన్ టు 1.0.7 or 8 బేసికల్ గా. అలాంటి సింపుల్ థింగ్స్ చేయాల్సి వస్తుంది. ఆ సింపుల్ థింగ్స్ ఎలా చేయాలి, ఏం చేయాలి, లేకపోతే మన ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఎలా ఆన్సర్ చెప్పాలి, అదంతా కూడా విల్ సీ ఇట్ ఎగ్జాక్ట్. ఓకే, గాట్ ఇట్. థ్యాంక్ యూ అండి. యా, వాట్ అబౌట్ అదర్ పీపుల్ అండి? ఎవరికైనా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, ఇఫ్ నో క్వశ్చన్స్ దెన్ విల్ ప్రొసీడ్. ఎగ్జాక్ట్లీ, ఇవన్నీ సింపుల్ అండి. సాఫ్ట్వేర్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు ల్యాప్టాప్ కానీ లేకపోతే ఇంకేమైనా మనకి ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుందో సాఫ్ట్వేర్ ప్రాక్టీస్ చేసేదానికి, ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్స్ ఎలా ఉండాలి, వాటి కోసం అండి. అపార్ట్ ఫ్రమ్ ద ట్రైనింగ్ కాస్ట్, మీరు కొరవ టూల్స్ అన్ని ఆర్ కొరవ సాఫ్ట్వేర్స్ అన్ని ఫ్రీగానే డౌన్లోడ్ చేసి వర్క్ చేసుకోవచ్చు. దెర్ ఇస్ నో కాస్ట్ ఇన్వాల్వ్. ఎనీపాయింట్ స్టూడియో మనకు అవైలబుల్ ఉంటుంది, ఎనీపాయింట్ ప్లాట్ఫామ్ అకౌంట్ మనం క్రియేట్ చేసుకోవచ్చు, రన్ టైమ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది కాకపోతే 1 month ట్రయల్ ఉంటుంది, మళ్ళీ ఇంకొక ఈమెయిల్ వాడుకొని ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసుకుని వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత పోస్ట్ మ్యాన్ ఫ్రీయే, ఈ Notepad++ వాడుతుంటే అది ఫ్రీనే, FTP సర్వర్ కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, MySQL ఇవన్నీ ఫ్రీగా చేసుకోవచ్చు, యాక్టివ్కి ఇవన్నీ ఫ్రీగా చేసుకోవచ్చు. అందువల్ల ఏ సాఫ్ట్వేర్స్ కూడా మళ్ళీ మనం మనీ ప్రాక్టీస్ చేసుకునే దానికి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్. సిస్టమ్ కాన్ఫిగరేషన్స్, ఏమేమి సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ అవసరం మనకి? ఓకే, 8 GB ర్యామ్ కంటే ఎక్కువ ఉంటే బెటర్ నా ఉద్దేశంలో. అంటే 16 GB అయితే బెటర్, ఎందుకని స్టూడియో విల్ బి వెరీ హెవీ అప్లికేషన్, రైట్? ఆ స్టూడియో ఫాస్ట్గా వర్క్ అవ్వాలంటే 16 GB ఆర్ 8 GB కంటే ఎక్కువ ఉంటే బెటర్ అని నా ఉద్దేశం. ఏం చేస్తామంటే మనం ఎనీపాయింట్ స్టూడియో డౌన్లోడ్ చేసుకుని మీ పర్టికులర్ ఒకవేళ 8 GB ర్యామ్ ఉంది, స్లోగా ఉందనుకోండి సిస్టమ్, అప్పుడు ర్యామ్ ఇంక్రీజ్ చేయించుకోండి, సరిపోతుంది అనమాట. తర్వాత ఒకవేళ ఎవరైనా కొత్తగా కొనుక్కుంటుంటే మాత్రం ఈ కాన్ఫిగరేషన్స్ ఖచ్చితంగా, అంటే 16 GB ఇది విండోస్ 10 అండ్ అబో ఎలాగో ఉంటుంది. తర్వాత 2 GHz ప్రాసెసర్, 1.8 1.9 2 ఉంటాయి కదా, ఆ రేంజ్లో ప్రాసెసర్స్ తీసుకోండి. ఎగ్జాక్ట్లీ. లేదు ఆల్రెడీ ఉంటే యూ కెన్ యూటిలైజ్ ద సేమ్ వన్. టెస్ట్ యాక్చువల్ స్టూడియోని డౌన్లోడ్ చేసుకుని అది ఫాస్ట్గా వర్క్ అవుతుందా లేదా, మరి స్లోగా ఉంటే ప్రాక్టీస్ చేసేది ఇబ్బంది, కాబట్టి దానికోసంగా ఈ పర్టికులర్ థింగ్స్ ఐఎమ్ ట్రైంగ్ టు డిస్కస్. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్, ఒక మ్యూల్సాఫ్ట్ డెవలపర్ యొక్క రోల్ ఏంటి? ఒక 5-10 minutes విల్ అండర్స్టాండ్ రెగ్యులర్గా అనే బ్రాడర్ నోటు. అసలు మ్యూల్సాఫ్ట్ డెవలపర్ ఏం చేస్తాడు ఎగ్జాక్ట్లీ, అసలు వాళ్ళ జాబ్ ఎక్కడ స్టార్ట్ అవుద్ది? జనరల్గా ఏదైనా ఒక ఇంటిగ్రేషన్ ప్రాజెక్టు లేకపోతే ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడైనా ఎలా స్టార్ట్ అవుద్దండి? ఫస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది అనుకుంది. ఈ ఐసిఐసిఐ బ్యాంక్ ఏం చేస్తుంది? ఓకే, ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ చేయాలనుకుంది, దానికి బిడ్స్ అలో చేస్తుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది, అండ్ ఇప్పుడు కంపెనీస్ అన్ని వచ్చి పార్టిసిపేట్ చేస్తాయి. యాక్చువల్గా కూడా ఇప్పుడు TCS, విప్రో, ఇన్ఫోసిస్, క్యాప్జెమిని ఇట్లాంటి కంపెనీస్ అన్నీ వచ్చి, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అన్నీ వచ్చి ఏం చేస్తుందండి, ఈ బిడ్లో పార్టిసిపేట్ చేస్తాయి. అందరూ వాళ్ళ అమౌంట్స్, మేము ఈ ప్రాజెక్ట్ని ఇన్ని క్రోస్ చేయగలుగుతాం, లేకపోతే ఇన్ని క్రోస్ చేయగలుగుతాం, మేము మా కెపాసిటీ ఇది, మా క్యాపబిలిటీ ఇది అని చెప్పి మినిమం వాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అన్ని, ఈ ఐసిఐసిఐ వాళ్ళు అన్ని చెక్ చేసుకున్న తర్వాత దే ఫైనలైజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ TCS, ఓకే, టాటా కన్సల్టింగ్ సర్వీసెస్ని ఫైనలైజ్ చేశారు. ఇప్పుడు ఈ TCS అనేది ఫైనలైజ్ అయిపోయింది కంపెనీ. దేనికోసం? ఈ ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్, మ్యూల్సాఫ్ట్ ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్ చేసేదానికి. ఇక్కడ వరకు కూడా ఎంత సేల్స్ పీపుల్ వాళ్ళే ఇన్వాల్వ్ అయి ఉంటారు, లైక్ టెక్నికల్ పీపుల్ కానీ ఎవరు ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఇప్పుడు ఈ TCS ఫైనలైజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఐసిఐసిఐ మళ్ళీ బిజినెస్ పీపుల్ విల్ కండక్ట్ వర్క్షాప్స్. ఏం వర్క్షాప్స్? మా రిక్వైర్మెంట్ ఇది, మా కావాల్సిన థింగ్స్ అన్నీ ఇవే అని చెప్పి మొత్తం డీటెయిల్డ్గా మొత్తం వాళ్ళ బిజినెస్ పీపుల్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూర్చొని దే విల్ గివ్ ద లెక్చర్స్. యాక్చువల్గా కూడా చెప్పాలంటే ఈ వర్క్షాప్స్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు? TCS సంబంధించిన బిజినెస్ అనలిస్ట్, బిజినెస్ టీమ్, అంటే బిజినెస్ అనలిస్ట్ వాళ్ళ మళ్ళీ హైరార్కీ ఉంటుంది వాళ్ళందరూ, ప్లస్
సొల్యూషన్ ఆర్కిటెక్ట్. సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అంటే మ్యూల్స్ ఆఫ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ బేసికల్గా కూడా. అంటే ఒక టోటల్ ప్రాజెక్ట్ని దీనికి ఎలా మనం డిజైన్ చేసి ఈ ప్రాజెక్ట్ని చేస్తే బాగుంటుంది టెక్నికల్గా అని చెప్పి చేసే పర్సనే ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్. ఆయన మ్యూల్స్ ఆఫ్ నాలెడ్జ్ బాగా ఇన్ డెప్త్ ఉంటుంది. ఈ వర్క్షాప్స్ చేసేటప్పుడు ఈ బిజినెస్ టీము కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ మ్యూల్స్ ఆఫ్తో ఒక వర్క్ ఏదైనా కుదరదు, యాక్చువల్గా కూడా చేయడం కుదరదు, వాళ్ళు ఓకే చెప్పేశారు అనుకోండి, మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు లేకపోతే దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు చేయలేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుందిగా. అందుకని ఆల్వేస్ ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఆల్సో విల్ బీ పార్టిసిపేటింగ్ ఇన్ ద వర్క్ షాప్స్ అనమాట. ఓకే, పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఓకే ఇది పాసిబిలిటీ అవ్వదు, ఇది పాసిబిలిటీ అవ్వదు, లేకపోతే దీనికి ఆల్టర్నేటివ్ ఇది, ఇలా మొత్తం సజెస్ట్ చేసేదానికి బిజినెస్ టీమ్కి ఆ టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు. కాబట్టి దిస్ గై విల్ ప్రొవైడ్ దట్ టెక్నికల్ నాలెడ్జ్ అండ్ హీ విల్ బీ ఏబుల్ టు కంట్రోల్ ది బిజినెస్ టీమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద టెక్నికల్ క్యాపబిలిటీస్ ఆఫ్ MuleSoft. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు ఓవర్ ప్రామిస్ చేయకుండా. సరే, ఇప్పుడు ఏమవుద్ది, ఈ బిజినెస్ టీం వాళ్ళు ఏం చేస్తారు, బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ రెడీ చేస్తారు. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ యువర్ వర్క్ షాప్స్? బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్. ఈ దీంట్లో చాలా నీట్గా వాళ్ళు ఏం చేస్తారంటే మన యూజర్స్కి, అంటే మన ఐసిఐసిఐ వాళ్ళకి ఏమేమి అవసరం అని చెప్పి చాలా డీటెయిల్డ్గా మొత్తం డాక్యుమెంటేషన్ చేస్తారు అన్నమాట. ఇక్కడ వరకు కూడా ఇంకా డెవలపర్ రాల. ఓకే, డెవలపర్ రాలేదు, డెవలపర్ యొక్క జాబ్ ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ తీసుకొని మన సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడంటే హై లెవెల్ డిజైన్స్ తయారు చేస్తాడు. ఏంటి? హై లెవెల్ డిజైన్. ఓకే, హై లెవెల్ డిజైన్ చేసిన తర్వాత అంటే ఏంటి, ఓకే ఈ లెవెల్లో ఈ ఏపీఎస్ చేయాలి, ఈ లెవెల్ ఏపీఎస్ చేయాలి, ఇలా ఉండాలి రిక్వెస్ట్, ఇలా ఉండాలి రెస్పాన్స్, ఎర్రర్ హ్యాండ్లింగ్ ఇలా చేయాలి, ఇలా మొత్తం ఒక హై లెవెల్ డిజైన్ తయారు చేస్తాడు. చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం మీద ఒక 100 ఏపీఎస్ డెవలప్ చేయాలని ఒక కన్క్లూషన్ వచ్చింది అనుకుంది, అండ్ ఒక 20 ఇంటిగ్రేషన్స్ చేయాలని. ఇప్పుడు దీన్ని ఎన్ని ఫేజెస్లో చేయాలి, ఎంత టీంతో చేయాలి, ఇవన్నీ డిసైడ్ అయిన తర్వాత ఇప్పుడు ఒక లీడ్, డెవలపర్స్, MuleSoft డెవలపర్స్ నా ఉద్దేశంలో ఇక్కడ, ప్లస్ టెస్టర్స్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఈ లీడ్ బాగా డిస్కస్ చేసుకుని ఒక ప్లాన్ తయారు చేసి ఆ ఫేజెస్గా ఏపీఎస్ డెవలప్ చేస్తాను. ఎగ్జాక్ట్. నౌ దీంతో పాటు హై లెవెల్ డిజైన్, ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్స్, అంటే ఎన్ని ఏపీఎస్ ఉండాలి, ఆ ఏపీఎస్ నేమ్స్ ఎలా ఉండాలి, రిక్వెస్ట్ ఎలా ఉండాలి, రెస్పాన్స్ ఎలా ఉండాలి, కామన్గా ఎర్రర్ హ్యాండ్లింగ్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మొత్తం డిజైన్ చేసుకుంటాడు. ఇప్పుడు లీడ్ ఆర్కిటెక్ట్ డిస్కస్ చేసుకుని ఫైనలైజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక స్ప్రింట్ ఉంది. ఆ స్ప్రింట్ అంటే ఏంది, ఈ ఫస్ట్ ఒక 4 వీక్స్లోనో 2 వీక్స్లోనో 3 వీక్స్లోనో ఈ వర్క్ చేద్దాం అని అనుకున్నారు అనుకోండి. ఒక 5 ఏపీఎస్ చేద్దాం అని అనుకున్నారు ఫస్ట్ ఒక 1 మంత్లో. ఇప్పుడు ఈ 5 ఏపీఎస్ని ఒక 2 డెవలపర్స్ ఉన్నారు అనుకోండి, MuleSoft డెవలపర్స్. ఈయనకు ఒక 3, ఈయనకు ఒక 2 ఇస్తాడు. ఈ 3-2 ఇచ్చి ఈ డాక్యుమెంట్ ఇస్తారు, తర్వాత ఈ డాక్యుమెంట్స్ ఇస్తారు, తర్వాత వీళ్ళిద్దరు కలిసి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరిద్దరు, ఏంటి రిక్వైర్మెంట్ అని. ఇన్ని చేసిన తర్వాత మన డౌట్లు ఏమైనా ఉంటే మళ్ళీ ఆ డౌట్లు తీసుకొని వీళ్ళ దగ్గర క్లారిఫై చేసుకుని దెన్ యూ విల్ స్టార్ట్ యువర్ వర్క్. ఇప్పుడు ఈ 3 ఏపీఎస్కి సంబంధించిన డీటెయిల్సే ఇక్కడ వెళ్ళి చదువుతావు, మొత్తం చదవవు నువ్వు. ఓపికంటే మొత్తం చదువుకుంటావు, బట్ స్టిల్ మీ 3 ఏపీఎస్కి కావాల్సిన రిక్వైర్మెంట్ ఎక్కడ ఉందో అక్కడ చదువుకుంటావు. తర్వాత ఈ హై లెవెల్ డిజైన్లో కూడా అక్కడికి వెళ్ళే నీ 3 ఏపీఎస్ సంబంధించి చూస్తావు. ఈ తర్వాత ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంటేషన్లోకి వెళ్ళైనా ఆ 2 మీ 3 ఏపీఎస్ సంబంధించిన డీటెయిల్స్, అంటే ఈ డెవలపర్ 1, డెవలపర్ 2, ఇది డెవలపర్ 1 అనుకోండి, ఈయన ఆ 3 డీటెయిల్సే చెక్ చేసుకుంటాడు. ఈ డెవలపర్ 2 ఆయన 2 డీటెయిల్సే చెక్ చేసుకుంటాడు. అప్పుడు డెవలపర్ వర్క్ ఈజీనా కాదా? మీకు డౌట్ వస్తే క్లారిఫై చేసేదానికి లీడ్ ఉన్నాడు, ఆర్కిటెక్ట్ ఉన్నాడు, ఆల్రెడీ అన్ని రెడీ చేసి పెట్టినారు. ఇప్పుడు మీరేం చేస్తారు, ఫస్ట్ డిజైన్ చేస్తారు, తర్వాత డెవలప్ చేస్తారు, ఆ తర్వాత దాన్ని మీరు ఓన్గా టెస్ట్ చేసుకుంటారు. టెస్ట్ చేసుకున్న తర్వాత ఒక సర్వర్ ఇస్తారు, ఆ సర్వర్లో డిప్లాయ్ చేస్తారు. మీరు డిప్లాయ్ చేసిన తర్వాత టెస్టింగ్ టీమ్ వాళ్ళు వస్తారు, వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఏమైనా ఇష్యూస్ వస్తే వాళ్ళు రేస్ చేస్తారు. ఇష్యూస్ రాకపోతే అది ఓకే అని చెప్పేసి మనకు మెయిల్ వస్తే మళ్ళీ నెక్స్ట్ యూఏటీ టెస్టింగ్. ఇప్పుడు క్వాలిటీ అష్యూరెన్స్ క్యూఏ టీమ్ టెస్ట్ చేసింది కాబట్టి దాంతోపాటు యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఓకే, ఫస్ట్ డెవ్లోకి డిప్లాయ్ చేస్తాం, ఆ తర్వాత క్యూఏలోకి డిప్లాయ్ చేస్తాం. అంటే క్యూఏ అంటే టెస్ట్ ఎన్వైర్న్మెంట్ బేసికల్గా ఉంటే, తర్వాత యూఏటీ ఎన్వైర్న్మెంట్ డిప్లాయ్ చేస్తాం. ఇవన్నీ డిప్లాయ్ చేసేది ఎవరు? MuleSoft డెవలపరే. ఓకే, MuleSoft అప్లికేషన్స్ కాబట్టి ఇక్కడేమో టెస్టింగ్ వాళ్ళు టెస్ట్ చేస్తారు, ఇక్కడేమో యూజర్స్ అంటే ఎవరు?
ఐసిఐసిఐ టీము, బిజినెస్ టీము, మన బిజినెస్ టీము ఇద్దరు కలిసి టెస్ట్ చేస్తారు ఇది. అప్పుడు అది ఓకే అయిపోతే దాన్ని ప్రొడక్షన్ తీసుకెళ్తాం. ఓకే, ఇది ఓవరాల్గా మన జాబ్. ఎగ్జాక్ట్. ఇప్పుడు టెస్టింగ్ వాళ్ళు ఏదైనా రేస్ చేశారు, ఇష్యూ ఉందని, మనం ఏం చేయాలి? ఓకే, ఎందుకు ఇష్యూ వచ్చింది? వాళ్ళు టెస్ట్ చేయడం పొరపాటు చేస్తున్నారా, లేకపోతే మనం కోడ్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏదైనా తప్పు చేసామా? ఇలాంటివన్నీ ఇక్కడ చేస్తాం. అంటే మొత్తం అన్ని డాక్యుమెంట్స్ రెడీ అయ్యి అన్ని ఎక్స్ప్లెనేషన్స్ అంతా క్లియర్గా ఉన్న తర్వాత మన వర్క్ మనం స్టార్ట్ చేస్తాం. ఓకే, ఈ ప్రాసెస్లో యూ నీడ్ టు ఇంటరాక్ట్ విత్ యువర్ లీడ్స్, యూ నీడ్ టు ఇంటరాక్ట్ విత్ యువర్ ఆర్కిటెక్ట్, you need to interact with business people, you need to interact with testers, you need to interact with the other team members. Like for example, మన Salesforce సిస్టమ్ ఉంది, డేటాబేస్ సిస్టమ్ ఉంది మన ఏపీఎస్ డెవలప్మెంట్లో, వాళ్ళ టీమ్స్తో కూడా ఎందుకని Salesforce టీమ్స్ అయితే ఎవరు మనకి యాక్సెస్ ప్రొవైడ్ చేస్తారు, తర్వాత Salesforce కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు, డేటాబేస్ టీమ్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వం. ఇవన్నీ మొత్తం డెవలపర్ చేస్తారు యాక్చువల్లీ. మీకు ఏదైనా డౌట్ ఉంటే లీడ్ అండ్ ఆర్కిటెక్ట్ విల్ సపోర్ట్ యూ. ఎగ్జాక్ట్. నేను చెప్పేది జూనియర్ డెవలపర్ అవ్వచ్చు, సీనియర్ డెవలపర్ అవ్వచ్చు, ఎవరైనా కానీ ఇదే. ఎగ్జాక్ట్. కాంప్లెక్స్ దీంట్లో కూడా ఏపీఎస్లో కాంప్లెక్స్ అన్నీ ఫస్ట్ సీనియారిటీ వాళ్ళకి ఇస్తారు. అండ్ కొంచెం ఈజీ మీడియంవి కొంచెం తక్కువ ఎక్స్పీరియన్స్ లేకపోతే లెస్ యాక్టివ్గా ఉన్న పీపుల్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఇవన్నీ ఉండడం వల్ల MuleSoft డెవలపర్ రోలు చాలా ఈజీ అండ్ యూఆర్ గెటింగ్ హై ప్యాకేజెస్ కంపేర్ టు జావా. అసలు ఫుల్ జావా స్ట్రాంగ్ అని అయితే చాలా హై ప్యాకేజెస్ వస్తాయి. జావా కానీ లేకపోతే పైథాన్ కానీ లేకపోతే డేటా సైన్స్ కానీ ఇట్లాంటి అంత రేంజ్ శాలరీస్ మనకి సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో ఇచ్చేంత శాలరీస్ ఇక్కడ కూడా వస్తున్నాయి అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ దిస్ పర్టికులర్ రోల్ ఈస్ వెరీ ఈజీ అండ్ లో కోడింగ్, మనకి ఈజీ ఎంట్రీ కూడా అనమాట. ఓన్లీ థింగ్ ఈస్ యూ నీడ్ టు డెడికేట్ యువర్ టైం అండ్ ఫాలో మీ రిలీజియస్లీ. నేనేం చెప్తే అది చేయండి అంతే బ్లైండ్గా. ఎందుకంటే నేను చేసి ఆల్రెడీ ఆ పనే చేస్తున్నా. ఐఎమ్ గెటింగ్ హై ప్యాకేజ్ అండ్ ఐ మైగ్రేటెడ్ ఫ్రమ్ మెయిన్ ఫ్రేమ్స్. ఓకే, నేను అసలు మెయిన్ ఫ్రేమ్స్ అనే డిఫరెంట్ టెక్నాలజీలో ఉండేవాడిని, అలాంటిది MuleSoftలోకి వచ్చి దాంట్లో సర్వైవ్ అయ్యి ఐఎమ్ గెటింగ్ హై ప్యాకేజ్. ఓకే, ఆల్రెడీ చేసినాను కాబట్టి ఒక పర్సన్ ఎవరైతే చేస్తుంటాడో వాడు చెప్పింది వాడు చేసింది అలాగే ఫాలో అయితే మనకి ఈజీ సక్సెస్ ఫార్ములా. అందుకని జస్ట్ ఫాలో మీ రిలీజియస్లీ వితౌట్ ఎనీ డౌట్ you'll be able to crack the job and you'll get a high paying job. That's it for today. Any questions, Andy? From tomorrow, we'll start with what are APIs, what is REST, what is SOAP, and inka continuously classes start అయిపోతాయి. Okay, and before that you people pay your fees and register. Separate గా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాము అండ్ దెన్ అంటే క్లాసెస్ నోటిఫికేషన్స్ కానీ అవన్నీ కూడా అక్కడ డిస్కస్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. ఎగ్జాక్ట్. ఓకే, రీచ్ అవుట్ టు యువర్ రెస్పెక్టివ్ కోఆర్డినేటర్స్ అండ్ టాక్ టు దెమ్, పే ద ఫీస్ అండ్ దెన్ కంటిన్యూ ఫ్రమ్ యూ విల్ రిసీవ్ ఎ న్యూ లింక్. ఎగ్జాక్ట్. యా, ఎనీ క్వశ్చన్స్ అండి? Audible, right? Yeah, no, Mahesh. Yeah, okay. No, I thought like I lost you people in between. Yeah, questions same లేకపోతే we'll wind it up and it's fine, right? Okay, we'll wind up the session. Yeah, thanks everyone.